తుడిసి వదిలేస్తే ప్రాంగణంలో పరిశుద్ధి చేర్పడదయ్యా. మీరు శుద్ధి చేస్తున్నారు ఆశ్రమాన్ని, భగవత్స్వరూపులు మీరు. వంట చేసి మా కడుపు నింపుతున్నారు మీరు. కాబట్టి మీ దైవ స్వరూపుడు మన పాదాలకు దండం పెట్టుకోడట. అలాంటి స్వామి ఈ వైద్య వృత్తి ఎంత చేసిన జీవులు జబ్బులు తగ్గట్లేదు, నీకు ఇది ఇంతకంటే గొప్పదందని చెప్పేసి వైద్యాన్ని విడిచిపెట్టి జ్ఞానపాద గొప్పదని చెప్పేసి జ్ఞానాన్ని ప్రబోధ చేయడం కోసం స్వామి శివానంద 1924 ఋషికేశ్ చేరారట. చేరి 93లో శివానంద ఆశ్రమం స్థాపించారు. 32లో శివానంద ఆశ్రమం స్థాపించారు. 1936లో దిగ్విజయ సంఘాన్ని, ఇప్పుడు మీలో ఎలాగైతే సంఘం అంటే ఏమిటి, ఒక కలయిక అనమాట. సమాజం అంటే విభిన్న వ్యక్తులు ఉంటారు, ఎవరు ఏం పని చేసినా ఏం చేసినట్టు. సంఘం అంటే ఏంటి, దానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక కార్యదర్శి ఉంటాడు, ఒక సెక్రటరీ ఉంటాడు, కలయిక అనమాట. ఒక కమిటీ ఉంటుంది అనమాట. ఏదైనా ఒక పని చేయాలంటే మనం సభలు జరిపాలంటే మరి 3 రోజులు అనర్గళంగా ఎటువంటి ఆహార పదార్థాలు ఎటువంటి చెప్పడానికి వీల్లేదు అనమాట. అందరూ కూడా ఆయన అనిపించినాం కదా, ఆ సంఘటితంగా ఉండబట్టి కార్యక్రమాన్ని చేయగలిగారు. కాబట్టి ఒక సంఘం అంటూ ఏర్పడితే బలం ఉంటుందన్నమాట. ఇప్పుడు కట్టిపళ్ళు అన్నీ కలిసి విడివిడిగా చేసే ఈజీగా మనం నిలిచిగలుగుతాం. ఆ పారేసిన కట్టిపళ్ళన్నీ కూడా ఒక దగ్గర చేర్చండి, మనము దాన్ని విరవలేమన్నమాట. బలంగా ఉంటుంది సంఘం అంటే, సంఘటన బలంగా ఉండేటువంటిది అనమాట. అలాంటి సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి 48వ సంవత్సరంలో అరణ్యమైనటువంటి వేదాంత చర్యని స్థాపించారు. స్థాపించి 50వ సంవత్సరంలో ఈ భారతదేశమే కాకుండా సింహమైనటువంటి దేశం శివానంద శివానందం తిరిగారు, ప్రపంచ దేశం తిరిగారు. కానీ శివానందం ఎక్కడికి వెళ్ళలేదు. ఎలాగైతే రమణ మహర్షి వద్దకి ప్రపంచం వెళ్ళిందో అలాగే శివానంద స్వామి ప్రపంచం వచ్చింది. 1950 సంవత్సరంలో భారతదేశం పర్యటన చేశారు. అదే సింహమైన దేశానికి వెళ్ళారు. వెళ్ళి వచ్చిన తర్వాత 1953లో విష్ణుమత సమ్మేళనం, ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి సభలు ఉంటాయి, తెలుగు సభలు ఉంటాయో అలాంటి ఒక సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఏర్పాటు ప్రపంచానికి జ్ఞానం చేశారు. చేసేటువంటి స్వామీజీ దైవశాఖ 1963 జూలై 14వ తారీఖున ఈ శరీరాన్ని విడిచిపెట్టేశారు. స్వామి లేకపోయినప్పటికీ కూడా ఈరోజు ఆ స్వామి యొక్క స్థితిని మనము పొంది గురుముఖంగా మంత్రాన్ని తీసుకొని ఎవరికి దైవం ఇష్టపడుతుందో దైవాన్ని నమ్ముకొని మన జీవితాన్ని తర్వాత స్వామి చిదానందయ్య. చిదానంద ఎవరు తెలుసండి, ప్రపంచంలో అప్పట్లో ఉండేటువంటి స్వరం సర్వభూతానం జీవో దేవ సనాతన ఆర్య ధర్మం. ప్రపంచంలో ఉండేటువంటి సమస్త జీవరాశులు కూడా దైవంతో సంభూతులే. పిపి లాంటి బ్రహ్మ పర్యటనము కూడా మనకు కంటికి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మ జీవి నుంచి కూడా పర్వతాల వరకు చరణ మునిగి పర్వతాల్లో కూడా ప్రాణం ఉందని చెప్తున్నాయి శాస్త్రాలు. ప్రాణం లేకపోతే ఒక శిల్పంగా తయారవ్వదు. ఆ శిల్పానికి మనము నమస్కారం చేయము. కాబట్టి ప్రతి ప్రాణి కూడా భగవత్ స్వరూపమే. మరి ఈ మధ్యనే మహాత్ముల పుణ్యమాని యోగ పుంగులతో సహా స్వామి శివానంద యొక్క మహోన్నతమైనటువంటి మహోద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆధ్యాత్మిక దివ్య శివానంద స్వామి యొక్క సభని నిర్వహించుకోవడం అనేటువంటిది జరిగింది. మరి స్వామి శివానంద ఎంతో మంది మహాత్ములు చెప్పారు, కానీ మా దురదృష్టం ఏంటంటే తిరుగుతున్నాం కానీ కొన్ని ప్రాంతాలకి భాషా జ్ఞానం లేక వాళ్ళు ఏం చేశారో చెప్పే విషయం ఏంటో మాకైతే ఏం తెలియలేదు. తెలుగు రానటువంటి వాళ్ళకి చెప్పి అలాగైతే ఏం చెప్తున్నారు అనేటువంటి తెలియకుండా ఉంటుందో ఆ మహాత్ములు చెప్పే విషయాలన్నీ కూడా కొన్ని అర్థమైపోయి. ఎందుకు చిన్నప్పుడు కూడా 10th క్లాస్ వరకు హిందీ మాకు ఉండేది, ఇది కొద్ది తప్ప అంత జ్ఞానం అందులో లేకపోయింది. వాళ్ళు ఏం చెప్పారనేది తెలియదు, ఏ విషయం కూడా చెప్పారని తెలియలేదు. మరి అప్పట్లో మరి వాళ్ళు ప్రయత్నం చేసినా ఆ సభలో మనకు అవకాశం రాలేదు. స్వామి శివానంద పరపర ఏం చెప్పారంటే, భగవంతుడు ఇచ్చేటువంటి ఈ జ్ఞానం అయితే ఉంటుందో దాన్ని 10 మందికి పంచడమే దిగ్విజయ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి స్వామి శివానంద మన దేవానంద స్వామి ఏమంటారు, చిన్నస్వామి అంటారు. ఈ చిన్నస్వామి 5వ తారీఖు వరకు మరి స్వామి ఏమన్నా తెలియని ఆయన విశాఖపట్నం జిల్లా కొత్తపల్లి చిన్న గ్రామంలో పుట్టారనమాట. పుట్టి 5వ తారీఖు చదువుకుని ఆయనకి ఎందుకో మరి విధి వచ్చాక ఆయన కూడా అలా పిచ్చోళ్ళకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతూ ఒక బండెక్కి ఋషికేశ్ వెళ్ళిపోయినాడు. ఋషికేశ్ ఎప్పటికీ కూడా తెలుగులో కష్టమై ఒకరిద్దరే ఉన్నారు తెలుగులు స్వామీజీలు. మేము కూడా ఈ రాష్ట్రం సభ జరుపుతూ ఉంటాం. దేవానంద స్వామి పరంపరించిన తర్వాత 6 సంవత్సరాలు ఆగిపోయినాయి, సభలు ఆగిపోయినాయి. అప్పుడు రామయ్య ఋషికేశ్ వెళ్ళి ఎవరైనా స్వామి ఉంటే పంచిన తెలుగులో అప్పటికి ఎవరు లేరు. ఇప్పుడు ఉండేటువంటి ప్రెసిడెంట్ తర్వాత సెకండ్ ప్రెసిడెంట్ పద్మనాభ స్వామీజీ గారిని తీసుకొచ్చి సభలు జరపడం ప్రారంభించింది. ఇప్పుడు 50వ సభ అవుతుంది. తిరుపతిలో పెట్టారు, గత సంవత్సరం మనం పలాతులో పెట్టాం. ఇప్పుడంటే తిరుపతిలో పెట్టబడుతుంది. అప్పుడు పద్మనాభ స్వామీజీ గారు సెక్రటరీగా ఉండేవారు. ఆయన తీసుకొచ్చి ఆయన ద్వారా సభలు అనేటువంటివి నిర్వహిస్తూ ఉన్నాం. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క సభలు మనం దర్శించుకుంటే ఈ చిన్నతో ఋషికేశ్ వెళ్ళిపోయి మొత్తం తిరుగుతుంటే ఎవరు ఆయన ఎక్కడికి వెళ్ళినా చిన్న పిల్లడు పొట్టుకుంటాడు,
కనీస జ్ఞానం లేదు, పాత రాదు, ఎవ్వరు వద్దని చెప్పి పంపించారట. ఆయన ఏడ్చుకుంటూ వెళ్ళిపోతే అదృష్టం ఎవరు ఆపగలరండి? చిన్నగా వెళ్ళి శివానందస్వామికి ఎదురుపెట్టుకుంటే, ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు? ఆ దానికి సమాధానం తెలదానికి సరే ఎందుకు ఏడుస్తుందని చెప్పేసి ఆ శిష్యుల చేత ఆశ్రమానికి పంపించారట ఆయన. అలా శివానంద ఆశ్రమంలో ఆయన పాదసేవ చేసుకుంటూ జీవితాన్ని గడిపితే 300కు పైగా రాసేటువంటి గ్రంథాలు, సకానికి పై గ్రంథాలు శివానంద స్వామి తనక ఇంగ్లీషులో రాసే పుస్తకాలు దేవానంద స్వామి తెలుగుకు రాశాడు. మలయాళంలో, ఉర్దూలో, హిందీలో సుమారు 14 భాషలకు దేవానంద స్వామి గారు ట్రాన్స్లేట్ చేశాడు అనమాట. చూడండి గురుకృప ఎంత గొప్పదో. ఒక తెలుగు తప్ప ఏ భాష రాని వ్యక్తి ఈ దేవానందరి చిన్నస్వామి 14 భాషల్లోకి ఆ గ్రంథాలను అనువదించాడు అనమాట స్వామి. మరి అలాంటి దేవానంద స్వామి మన ఈ 2 తెలుగు రాష్ట్రాలు కూడా తిరిగి మన ఈరోజు శివానంద స్వామి అనుకుంటున్నాం. కానీ శివానంద స్వామి తాలూకా పెద్దలు రావడానికి కారణం ఏంటి? ఎలా మనం చేస్తున్నాం? దేవానంద స్వామి ప్రేరణ. రామయోగి గారు ఋషికేశ్ వెళ్ళి దేవానంద స్వామి తీసుకొచ్చి ఈ ఉమ్మడిగా ఉండేటువంటి మన ఆంధ్రదేశాన్ని, ఈరోజు విడిపోయిన తెలంగాణ, ఈ రాష్ట్రం అంతా కూడా పర్యటించి దేవానంద స్వామికి భజన ఎంత గొప్ప ఇంట్రెస్ట్. అందుకే ఇప్పటికీ కూడా ఆయన అంటే భజనలు చేస్తూ ఉంటారు. మన నామ సంకీర్తనే కలియుగంలో ప్రథమని చెప్పేసి ఆయనకి మీకేమి కానీ అప్పట్లో దేవానంద స్వామి మాట అర్థమయ్యేది. ఆయన ఒక్కనే చెప్పిన అర్థమైంది, భజన ఒకటే చేసేది అంతే. అలాగా మన ఈ విషయాన్ని ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉన్నతంగా తీసుకుంటుంది. ఎంతమంది భక్తులు అంటే విజయనగరం మొత్తం మీద ఈరోజు 4 మాసాలు చేసినా సరే రోజు ఒక భజితాలు వస్తుంది. అటువంటి భక్తులు తయారైపోయిన దేవానంద స్వామి కొన్ని లక్షల మంది ఇస్తున్నారు ఆయనకి. ఆయన దగ్గర మంత్రోపదేశము లక్షల్లో తీసుకున్నాడు అనమాట. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క మరి సాధనా కృప ఈరోజు అందరి మీద కూడా పడుతుంది. అయితే మరి మనం ఎందుకు వచ్చాం? అసలు మనం రావడం గల కారణం ఏంటి? మనిషి ఎందుకు పుట్టాం? మనిషి పుట్టే ధర్మాలు ఏంటి? ఈ ప్రపంచం అంతా కూడా చాలా జీవులు ఉన్నాయి. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, కలియుగంలో. కృతయుగం అంట 17,22,000 సంవత్సరాలు. అంటే పూర్తిగా 4 పాదాలు ధర్మమే నడిచేది. ఆ రోజుల్లో బడులు లేవు, దేవాలయాలు లేవు, ఆశ్రమాలు లేవు. కానీ ధర్మం అప్పుడు ఋషికేశుడే ఉండేది ఆశ్రమం. శివానంద స్వామి వచ్చిన తర్వాత ఆశ్రమాలు పెరిగి ఈరోజు ఋషికేశులో సుమారు 1500 పైబడి ఉన్నాయి ఆశ్రమాలు. అయితే మరి ఆలయాలు లేనటువంటి రోజుల్లో, గుడి లేనటువంటి రోజుల్లో, బడులు లేని రోజుల్లో ధర్మము నిలిచింది. కృతయుగం అంటే మొట్టమొదటి యుగం అన్నమాట. మరి ఆలయాలు లేవు, మంచి కట్టి చెప్పేటువంటి వారు గురువులు లేరు, బడులు లేవు, కానీ ధర్మము 4 పాదాలు నడిచింది. త్రేతాయుగానికి వచ్చేసరికి 12,69,000 సంవత్సరాలు త్రేతాయుగ ప్రమాణం. 3 ధర్మాలు నడిచే ఒక ధర్మం తప్పిందంట. ద్వాపరయుగానికి వచ్చేసరికి 8,96,000 సంవత్సరాలు కాల ప్రమాణం, 2 పాదాలకు వచ్చిందంట ధర్మం. కలియుగంలో 4,32,000 సంవత్సరాలు యుగ ప్రమాణం. అందుకే మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు కలియుగే ప్రతోపాదే జంబూద్వీపే భరతవర్తే భరతకంటే మేరు దగ్గరకి ఈశాన్య ప్రదేశే శాలివాహన శాఖే అని మన గోత్రాన్ని, మన నామాన్ని మనం చదువుతూ ఉంటే కలియుగమూర్తి ప్రథమ పాదం అంటే 1వ పాదం ఉంది. 3 పాదాలు ఉన్నాయి. కలియుగం వచ్చి ఇప్పటికి 5,000 సంవత్సరాలు అయింది కలియుగం ప్రారంభించి. మరి 5,000 సంవత్సరాల్లో జరగరానివన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఇంకెప్పుడు జరుగుతుందంటే 4,32,000 సంవత్సరాలు అంటే ఎప్పుడు ఎక్క. మరి ఇప్పుడే జరగరాని జరిగితే ఆ కాల సమయంలో ఎలా జరుగుతుందంటే మానవుడి తాలూకు ఆలోచన, ప్రమాణము, ఆ జీవన విధానము, వాడి కుటుంబం అంతా కూడా భయంకరంగా ఉంది. బ్రహ్మగారి త్యాగ జ్ఞానం అసలు ఈ 2005లోనే భయంకరంగా రాత్రి పూర్తయిపోయింది. కానీ కొన్ని దగ్గర జరగానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనిషి ప్రేమగా మాట్లాడతాడు, చాలా మంచిగా ఉంటాడు, కానీ మొత్తం అంతా కూడా మంచి లేనంత వరకు తీసి పారేస్తాడు. అంటే పెదవులతో ప్రేమను పొందుతాడు, ప్రపంచం మొత్తము నాశనం చేస్తూ ఉన్నాడు. నీ దగ్గర నీ మాట్లాడతాడు, నా దగ్గర నా మాట్లాడతాడు, మన ఇద్దరు నేను మొత్తం గోతులు చేస్తాడు, నీ పిల్లలతో తగులు పెడతాడు. ఏమండి, భార్యకి ఒక మాట చెప్తాడు, భర్తకు ఒక మాట చెప్తాడు, ఇద్దరికి తగులు పెడతాడు. శ్రీకృష్ణుడు అంట గోపికలు ఏం చెప్తాడు, అత్త తాలూకు కోడల తాలూక జడకి ఆవు తాలూక తోకి ముడేసాడట. ఏమండి, మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట, లేడు లేడనుచు లోకాలు చూపాడట, అంత పసివాడటే ఎంత మనగాడటే. ఏరా నాయన మన్ను తింటాం చూపించమని నోరు చూపిస్తారా? ఆ నోరు ఇలా తీసి భూలోకాలు 14 లోకాలు చూపించండట. ఏమండి, వీడింట్లోకి వెళ్ళి వెన్న తీసి అత్తకరాయడం, అత్తగాన్ని తీసి కోళ్ళ రాయడం, ఇలా చేసి దైవ సంపూర్తి అనుకోండి. కానీ దోమలు నేను చెప్తుంది. అలా శ్రీకృష్ణుడు ఏదైతే చేశాడో ఇప్పుడు సమాజంలో మనం అందరం కూడా అలా వ్యవహరిస్తూ ఉన్నాం. మంచిగా మాట్లాడతాడు, మనిషి యొక్క ప్రాణాలని తీసేస్తూ ఉన్నాడు. బుద్ధుడు ఈ ప్రపంచంలోకి వచ్చేసరికి ఎలా జరిగిందో తెలుసా మీకు? కలియుగ ప్రారంభంలో బుద్ధుడు వస్తాడు. బుద్ధుడు వచ్చేసరికి ఇప్పుడు ఎలాగంటే చాలా పెట్టాలి, మీకు తెలుసు, ఎందుకంటే సమాజం మనం ఉన్నాం కదా.
ముఖ్యంగా ఏమిటంటే వాయు వరసలు ఉండవు. చూడండి, అన్న భార్య చనిపోతే మరీ చేసుకుంటుంది. మీ ప్రాంతం మా ప్రాంతం జరుగుతుంది. అన్న అనుకోకుండా చనిపోయినాడు, వదిలి మరీ చేసుకుంటున్నాడు. బావ చచ్చిపోతే మరి వదిలి చేసుకుంటున్నాడు, మరి చచ్చిపోతే బావ చేసుకుంటున్నాడు. అక్కడ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి ఇదంతా కూడా ఎక్కడ వచ్చింది? మనకి ఈ రోజు జనరల్ ఫస్ట్ కదా, వాళ్ళ హాయిగా భగవంతుని యొక్క బైబిల్ పట్టుకుని ఖురాన్ పట్టుకుని దేవాలయంలో పవిత్రంగా పూజలు చేస్తుంటే మనకు ఆదివారం వచ్చిందని చెప్పేసి మంచి మాంసాలు తిని తాగి తందాలు వచ్చి వయసులో ఉండేటువంటి కుర్రవాళ్ళేమో రైతు భయం లేదు, గురువు భయం లేదు, ఎవరి భయం లేదు. స్పీచ్ వినండి, అందరూ తెలుగు అర్థమవుతుంది కదా, చాలా సంతోషం. కాబట్టి ప్రపంచం ఇప్పుడు చెడిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ వ్యవస్థ వచ్చేటప్పుడు కలియుగ ప్రారంభంలో కూడా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారట. తల్లితో కొడుకు, వదిలితో మరిది, ఇతర జంతువులతో, కుక్కలతో, నక్కలతో, ఆవులతో కూడా సంసారం చేసేటువంటి ఈ 5 గుణాల్లో ఏ ఒక్క గుణాన్ని పట్టుకునే ప్రపంచం బాగుపడుతుంది. 5 మనకి ఎలాగా అవ్వగలి. ఒక్క గుణం సత్యానికి పట్టుకోవాలి. ఏమండి? అబద్ధం ఆడకుండా ఉండడం కోసం హరిశ్చంద్ర చక్రవర్తి ఏం చేశాడంటే, ఏం చేశాడు? భార్య నమ్మేశాడు, కొడుకు నమ్మేశాడు, పన్నములు పడిపోయాడు. విశ్వంభరాదేవి ఆస్థానంపై మదీ బుద్ధిపీఠ అవస్థితికి ఓ సురాభరణం అన్నాడు. చక్రవర్తుల్లో ఒకటి. ఇలాంటి భారతదేశాన్ని మీ దేశాలు పరిపాలించే చక్రవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి ఉదయం మీద పడుకొని వచ్చిందండి. ఓ సురాభరణమా, కాటి కాపరా వాడికంటేమో ఈ కళ్ళు పట్టుకుని ఇచ్చే డ్యూటీ ఇచ్చాడు. చనిపోయిన శవానికి ఆ మానాపాసిస్తే కాల్చే స్వభావాన్ని కనుక్కున్నాడు. కారణం అబద్ధం కోసం అంత స్థితికి తిరిగాడు. ఒరే నాయన, నీకు యజ్ఞార్థం ఇస్తామని సొమ్ములోనే నీ ఇస్తామని సొమ్ము ఉందని చెప్పి ఒక మాటగానంటే హరిశ్చంద్ర చక్రవర్తి పేరు ప్రపంచంలో లేదు. క్షమచేతనే కదా సత్య హరిశ్చంద్రుండలమాలునికి నేను నమ్ముకొనుట. క్షమచేతనే కదా అమిత రాజ్యముని పాండవులు బెరటుని పాలనుంట. క్షమచేతనే కదా త్యాగానమౌతం గుడాలి తినుట. క్షమ చనిపోయి వేరు సౌఖ్యంపు కలదే అమితమో క్షమ కలిగిన ఆత్మనిపుడు. నీదు భక్తాగ్రగణ్యుడి నగడనయ్య సుగుణ సంభావ్య సర్వేశ తప్రకాశ్ అంటాడు సత్యసాయి బాబా. క్షమాగుణం ఈరోజు మనకు లోపించింది. భార్య కూడా ఒక మాట అంటే భర్త భరించలేకపోతున్నాడు, భర్త ఒక మాట అంటే భార్య భరించలేకపోతుంది. ఏ కారణం చెప్పు ఎప్పుడు కోపం వ్యక్తి కోపపడ్డాలే అయ్యో పాపము అని శారీకి ఇచ్చే గుణం లేకపోయింది. ఆ కోపం ఏంటవుతుంది? ఆవిడ తగ్గక ఈయన తగ్గక దుష్యం అయిపోయింది పని. అమ్మగారింటికి ఆవిడ, అయ్యోరింటికి ఈవిడ, పిల్లలు రోడ్డు పెడతారు, కుటుంబ వ్యవస్థ దెబ్బతినేసింది. క్షమాగుణం లేదు. అందుకే స్త్రీని ఎలా పోల్చారండి? భూమితో పోల్చాడు. కాగేశ దాసి కరణేశ మంత్రి భోంచేశ మాత సైనేశ్వర క్షమయా దరిద్రం అన్నాడు. ఆడదాన్ని భూమితో పోల్చాడు. అంటే అంత క్షమాగుణం కలిగి ఉంటారు. ఆ క్షమాగుణం ఉంది కాబట్టి హరిశ్చంద్ర చక్రవర్తి అంతటి వాడు కూడా ఏం చెప్పాడు? విరట్రాజు కులంలో ఉన్నాడండి. విరట్రాజు ఎవరండి? ఎలాగైతే ఈ బిర్యానీ అనేటువంటి ఒక పట్టణంలో ఈ ఊరు ఒక ఊరైన పంచాయతీ, ఈ పట్టణంలో పంచాయతీ, కానీ పట్టణం బిలా స్టేట్ పెద్దది. అలాగే హరిశ్చంద్ర చక్రవర్తి ధర్మరాజు పరిపాలించేటువంటి రాజ్యంలో విరట్రాజు చిన్న సామంతరాజు అనమాట. అజ్ఞాతవాసం చేసేటప్పుడు విరట్రాజు కొలువులో ధర్మరాజు అంటేమో కంపుపొట్టుగా, భీముడు అంటేమో వంటలవాడిగా, అర్జునుడు అంటేమో గృహన్నలుగా, నలుగురు సహదేవులు గుర్రాల కాపులుగా ఉండవలసి వచ్చింది. ఎంత చక్రవర్తి సామ్రాజ్య అధినేత, కానీ సమయం సందర్భం అవకాశం లేనప్పుడు పెద్ద ఉండాలని చెప్పింది శాస్త్రం. అంతటి చక్రవర్తి కూడా ఒక సామంతుల దగ్గర కళ్ళొచ్చుకుని వచ్చింది. కారణం క్షమాగుణం. ఆ క్షమాగుణమే వల్లే హరిశ్చంద్ర చక్రవర్తి అబద్ధం అనుకుంటున్నాడు. ఒక పౌరం కోసము మాంసం పడడానికి పోతున్న శరీరాన్ని పోషించాడు శివ చక్రవర్తి. ఒక క్షమాగుణమా అంటే అంతటి ఓర్పు కలిగి ఉండాలి. ఆ ఓర్పు ఈ రోజుల్లో మనకు లేక మన జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి సత్యాన్ని నమ్మితే సత్యమేవ జయితే ధర్మో రక్షిత రక్షత అంటే శాస్త్రము. సత్యాన్ని ఆచరిస్తే భగవంతుని దగ్గరికి వస్తాడు. కాబట్టి వాళ్ళ చరిత్ర ఈ రోజుకి మనము ఆహ్వానిస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ప్రపంచంలో ఒక మంచి గుర్తింపు స్వామీజీలో ఉంది. ఇప్పుడు యావత్ ప్రపంచమున స్థాపించినట్టు దివ్య జీవన సంఘ సంస్కర్త స్వామి శివానంద ఈ రోజు వేద వేదాంతము చదివి వరిష్య రాష్ట్రమును వాళ్ళలాడించిన స్వామి చిదానంద స్వామి చిన్నస్వామిగా పేరు పొందిన స్వామి దేవానంద స్వామి ఏరి ఆగిపోయిన దివ్య జీవన మహాసభను సృష్టించినట్టు స్వామి రామయోగి ఏరి. ఈ ప్రపంచంలో మహాత్ములు ఎవరు కూడా లేరు. జీవన్ముక్తులు అంటే ఎవరంటే
వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా వాళ్ళ యొక్క రూపాలు మనం ఈ రోజు కూడా దృష్టిస్తూ పూజిస్తూ ఉన్నామంటే వాళ్ళు జీవించుంటే లెక్క. మరి మనకి ఎవరు పూజిస్తున్నారు? ఇది లేక మన తల్లిలో తండ్రి ఫోటో కొంతమంది పెడుతున్నారు, కొంతమంది కూడా పెట్టట్లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్ములు ఫోటో పెడతారు. ఒక వివేకానందులో, ఒక రమణ మహర్షి, లేకపోతే గాంధీ మహాత్ముడు ఎవరో కొన్ని ఫోటోలు పెడుతూ ఉన్నారు తప్ప ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా ప్రపంచం ఇది కోట్ల మంది ఏమైనారు అంటే గుర్తింపు లేకుండానే పోతూ ఉన్నారు. పరోపకార్థం ఇదం శరీరం. ఈ జీవుడు అనేటువంటి వాడు ఇక్కడికి వచ్చాడంటే ఈ జీవుడట పరోపకార్థం ఇతరులకు సేవ చేయడం కోసమే, నిన్ను వదిలించుకోవడం కోసము, నీ భార్యతో పెంచడం కోసం జీవితం రావక్కర్లేదు. ఇది అందరూ చేసిన పనే. ప్రపంచం అన్ని జీవులు బతుకుతున్నాయి. అట్లాగే మన కోసం మనం బతకడం పెద్ద కష్టమే కాదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బయటికి వెళ్తే చాలు 500 డబ్బు వస్తుంది, కష్టపడి కూలీలు కూడా 500 ఇస్తున్నారు, సమాజం ఇస్తుంది, అయితే బ్రతకొచ్చు. కానీ నీ కుటుంబం బ్రతకడం కోసం కష్టం కాదయ్యా, నువ్వు సమాజం కోసం పాటుపడు. ఇప్పుడైనా సరే నీ 10 మంది చెప్పుకుంటే ఏం చెప్పుకుంటారండి? పెద్ద మేడ కట్టానండి, అద్దాల మేడ, నా భార్య గొప్ప అందంగా ఉంటుందండి, నా పిల్లలు ఐఏఎస్ పాస్ అయినారండి, ఏమండి చనిపోయాడండి ఈ పెద్ద మనిషి, శ్మశానికి వెళ్ళాడండి. ఈ శ్మశానికి వెళ్ళేటువంటి వెనక వెళ్ళేటువంటి వాళ్ళు శ్మశానం శరీరం కాల్చేసిన తర్వాత గడ్డకో నదికో ఏటికో స్నానానికి వెళ్తే ఆ మహానుభావుడురా ఆడు కదరా మనిషి అంటే. మరి 10 సంవత్సరం వాళ్ళు మాట్లాడి మన ఊరు బాగుపడు కదరా. అయ్యో కోల్పోయాను. 6 నెలలు 10 సంవత్సరం మరి ఒకటి చనిపోయినాడు 10 రోజులకి. సరే ఈ చచ్చిపోండా దరిద్రం పోయింది ఊరికి అన్నారండి. ఏమండి మీరు ఆస్తి కోసం, అందం కోసం, భార్య కోసం ఎవరో అనలేదు. శ్మశానానికి వెళ్ళిన తర్వాత మహానుభావుడు అన్నారు, ముందు చచ్చినవాడిని ఊరు బాగుపడి అన్నారు. వీడు చచ్చిపోతే ఊరు దరిద్రం పోయింది అన్నారు. అంటే ఆ వ్యక్తి యొక్క చేసే గుణాలే అవి వెనక్కి వచ్చాయి. లేకపోతే జన్మ సంస్కారమే ఈ జన్మకు మనకు వస్తుంది. మీరు బాగా చూడండి, ప్రపంచంలో మనం అనుకుంటాం మన కంటి ముందే కనిపించేటువంటి కొన్ని కుటుంబాలు చాలా పేదలు చాలా పెద్దోళ్ళు అయిపోతారు. మన కంటి ముందే చాలా పెద్దోడు పేదోడు అయిపోతూ ఉంటాడు. ఒక భార్య అందంగా ఉంటుంది, భర్త కురుపుగా ఉంటాడు. ఏమండి భర్త అందంగా ఉంటాడు, భార్య కురుపుగా ఉంటుంది. ఇద్దరు భార్య అందంగా బలంగా ఉంటారు, కొడుకులు కురుకులే పుడతారు. ఏమిటి ఇది? ఇద్దరు ముగ్గురు పిల్లలు పుడుతూ ఉంటారు తల్లిదండ్రులకి. ఒక కొడుకు చాలా ఉత్తముడు, ఒక కొడుకు చాలా పనికిమాలినాడు. ఏమిటి చెప్పిన మాట వెండు అంటాడు. అంతే వీడు గత జన్మలో ఆ తండ్రి చెప్తే వినలేదు, తల్లి దక్కిపోయాడు. ఈ జన్మెత్తి వాడికి పిల్లలు పుట్టి ఆరోపణ మళ్ళీ ధరించి వీడిగా బాధపడుతూ ఉంటాడు. మనకు తెలక స్వామి నాకే కష్టాలు పెట్టావు, నువ్వు పెట్టినప్పుడు సంగతి నీకు తెలలేదు. వాడు గతించిన తర్వాత వాడికి సంతానం కలిగిన తర్వాత తల్లిదండ్రులు వీడి ఎంత బాధ పెట్టాడో వాడికి పుట్టే కొడుకుల్లో ఒకడైతే వీడికి బాధ పెడుతూ ఉన్నాడు. వీడికి సంగతి తెలియదు, గతంలో ఏం జరిగిందో మనకు తెలియదు. ఇదంతా ఏంటి? పునర్జన్మ. అంటే మంచి మన జన్మ ఉందన్నమాట. గత జన్మలో సంస్కారం మంచి కర్మలు చేసి ఇప్పుడు మనం 3 రోజులు కూడా మీరు ఏం చేశారండి? మీరు అందరూ సభ చేయలేరు కదా పంచపేరస్కి. మరి స్వామి యొక్క ఉపన్యాసం తల్లించుకున్నారు కదా. ఆ 3 రోజులు చెట్టాలో ప్రతిరోజు పుణ్యం వచ్చింది మీ ఖాతాలో. ఎక్కడ అడుగు మీద కూకోలేదు, తప్పుడు పని చేయలేదు, తప్పుడు మాట రాలేదు. సభలు జరిగినటువంటి రోజులు కనుకోండి. ఇప్పుడు సభ అయిపోయి మొన్న 30 లాస్ట్ మన 31 గంట వచ్చింది కదా. ఈ 2 దినాలు మనం ఏం చేయమని తెలుసు. ఏ రక్తమైన కూకునమో, ఎవరి కోసం ఎన్ని మాట్లాడుకోవడమో, ఎవరి కోసం ఎడిట్ చేసినామో మనకు తెలుసా లేదా? అంటే ఈ 2 దినాల్లో ఎలాంటి ప్రయాణం అయింది మనకి కదండి. ఏవో ఆ సభలో కూర్చునేటువంటి రోజు ఎలా గడిచేయి? పవిత్రమైనటువంటి నామంతో, ఋతుల యొక్క వాక్తో మన జీవితం అంతా దైవ ప్రసాదంతో 3 రోజులు గడిచిపోయింది. మొత్తం 3 రోజులు పుణ్య చెట్టులో నీ జీవితంలో గడిచింది. ఆ 2 రోజుల తర్వాత 3 రోజులు దేవుడి మాటలు ఏం మాట్లాడలేదు వదిన, ఏదైతే డిసిప్లిన్ వదిన ఏదో ఇలా వచ్చిందని చెప్పేసి మనం మరుసటి రోజు ప్రారంభించినాం మన జీవితం విషయాన్ని. 2 రోజులు జరిగిపోవడం ప్రారంభించినామండి కదా. అది చెట్టులోకి వెళ్తుంది. అయితే మరి ఏం చెప్పింది శాస్త్రము? శ్రవణం మనం నిధిధ్యాసనం. ఏదైతే గురువుల ద్వారా, మహాత్ముల ద్వారా, పెద్దల ద్వారా శాస్త్రాలు వచ్చారో, ఎక్కడైతే విన్నావో, శ్రవణం విన్నావో మనం. జీవులు పశువులు ఉన్నాయి, ఇప్పుడు పశువులు లేవనుకోండి ప్రపంచం ఎట్లా చెడిపోతుందంటే ఈ భారతదేశం కుక్కలను ఉక్కిసి ప్రపంచ దేశాల్లో కారణంగా కళ్ళు తప్ప మరి ఇంకేం పెద్ద బొచ్చు కుక్కలు 2 లక్షల ఖర్చులు కుక్కలు కొని ఇంద్రమాన్ ఇల్లు కట్టి పెద్ద పాంపు దాన్ని పరిచి చెంటు సబ్బులు రాసి సముద్రానికి తీసుకుపోయి స్నానం చేసి వాడు కూర్చున్న కారులో వాడి మీద తెచ్చుకుని తెస్తున్నాడండి. మీరు మన పేపర్లో వీడియో 5 లక్షలు ఒక కుక్క రోజు ఖర్చు పెడుతున్నాడు ఒక మహానుభావుడు. ఒక కుక్కకు 5 లక్షలు ఖర్చు పెడుతున్నాడండి. అంత కాస్ట్లీ ఫుడ్ పెడుతున్నాడు. ఆ మంచం అంటే 1,80,000 మంచం కొన్నాడు. దాన్ని చూసుకుని తువ్వాలి 2,000 ఏమండి సమస్త దేవతలు ఉన్నాయి గోవులు అవుతున్నారే. ఆ గోవుని పెంచడం ఆయన పని కుక్కని పెంచుకుంటే దాడి మీద దొడికెళ్తే దాడి మీద వచ్చి వచ్చేస్తుంది. అది ఉపయోగమైన కుక్కని తెచ్చి పెట్టుకో. అది కూడా ఫార్మీస్ కంట్రీస్ కుక్కలు, మన దేశం కుక్కలు కూడా కావు. మంచి దౌర్భాగ్యం చూడండి. తండ్రికి తల్లికి తప్పు పడి దానికి మాత్రం బిస్కెట్ 1000 రూపాయలు కొని పెడుతున్నారు. ఏం దౌర్భాగ్యం అండి.
దయచేసి అబద్ధం చేసుకోండి, జరిగిన సత్యాలు చెప్తున్నాను. ఇక్కడ జరగకపోవచ్చు కదా, ప్రపంచంలో జరుగుతున్నాయి ఇవి. నేను ఒరిస్సా నుంచి హైదరాబాద్ వరకు ఈ మధ్య కాశీగా తిరుగుతున్నాను. ఎక్కడో మహాప్రోగ్రామ్ అంటే వెళ్తుంటాను, నేను చూస్తూ ఉంటాను. ఇంకొక సంఘటన, ఆశ్రమవాసులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, గృహస్థులు కావచ్చు. ఆశ్రమంలో అయితే చెప్పలేను, కానీ గృహస్థులు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ సత్సంగం ఏర్పాటు చేసిన తర్వాత భోజనానికి పిలుస్తారు. రోజుకు ఒక 15 రోజులు ఉండేటప్పుడు రోజు పిలుస్తూ ఆంధ్ర మైండ్ ఉంది. నేను వెళ్ళేటప్పుడు నేను మ్యాథ్స్ కూడా 10-20 సంవత్సరాలు పనిచేశాను. ఆ మంచితనం వల్ల ఏంటంటే మంచి చూడని చెప్పేసి పెళ్ళిళ్ళు కూడా చేయమని చెప్పి నాకు చెప్తుంటాను. మన మంచి పిల్లలతో మంచి పాపని చూడండి అని. ఆ ఇంటికి వెళ్ళి భోజనం చేయిన తర్వాత ఆ అమ్మకం వచ్చిన చూస్తాను, కాళ్ళకు బొందులు లేవు. ఓకే, అయిపోయింది. పెళ్లి కాలం అనుకుంటున్నాను, నెలలో కూడా తాయి లేదు, కొట్టుంది. మా అబ్బాయి అంటేమో ఏంటంటే మా పాప అంటే పెళ్లి కాలం అబ్బాయి పెళ్లి అయిపోయింది, పెళ్లి అయిపోయింది బాబు. మరి మెంగ చూస్తాను, స్వామి పడుకున్నప్పుడు నిశ్చేష్టం చేసేసి తీసాలు గోలు పెట్టాను. అవునో కాదు, మీరు ఆలోచించండి. ఖచ్చితంగా అమ్మ మరి పెళ్లి అయిందంటే కొడుకు నీ మాట ఏంటంటామమ్మ, పెళ్లి అయితే మంగళసూత్రం ఉంటుంది, పొందిరాలుగా తీసిన పొందిరం అంటే అదట ఒలిసిపోయేట నువ్వు చేసేస్తుందట, అది తీసేసింది. మరి భార్య ఎందుకు చెప్పారు, జీవితాలు పోతానంటే భర్త ముందు చచ్చిపోతాను. భార్య ఏమనుకుంటుందంటే భర్త కంటే ముందు పోతుందండి అంటారు కదా, అన్ని అంటే 5 లక్షణాలు, పసుపు, కుంకుమ, బొట్టు ఇవన్నీ ఉంటాయి కదా, స్త్రీకి 5 ఉంటాయి అన్నమాట. కాబట్టి 5 ఉంటుండకపోతే మంచిది అనుకుంటుంది. ఎలాగ మంది ఇక్కడ ముందు పోతా అక్కడ ముందు పోతావండి, చేసే పని చేస్తున్నావు, భర్త పేరు చెప్పకూడదు చెప్తుంది, భర్త పేరు చెప్పేస్తావు. భర్తగా నీకు అందుబాటులో కానీ ఉంటే, భర్త ఉన్నాడు ఊళ్ళో, భర్త కానీ నువ్వు తినకూడదు, శాస్త్రం చెప్తున్న మాట ఇది. భర్తని అందుబాటులో ఉంటే భర్త తినకూడదు. భర్త తిన్న తర్వాత ఆ ఎంగిలి ప్లేట్లో ఆ ఉండే పదార్థాన్ని తీసుకుని అందుకు తినాలా. ఒక అమ్మ అంత ఏంటి అది తిందామండి, కట్టుకోవడానికి సిగ్గుపడిపోతుంది, తింటప్పుడు తింటుంది. ఏమండి ఆ పేరు తీరైతే సిగ్గుపడుతుంది, తీసి పని మనిషి చెప్తాను, సిగ్గుపడి తీసేయమని. వంట కూడా ఆలోచిస్తున్నారు. జీవితంలో ఏ రోజు కూడా ఒక భార్య ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో కానీ, భార్య మీద ఉద్యోగస్తులు కానీ అయితే భార్య ఏ రోజు కూడా భర్తకుండే స్థితి లేదు, పిల్లకుండే పరిస్థితులు అంతా పని మనిషి. ఏమండి మరి ఎట్లా ధర్మం చేస్తుంది. ఈ రోజు ఒక గార్గి, ఒక మైత్రేయి, ఒక చంద్రమతి, ఒక సత్యవతి, ఒక సుమతి. సుమతి భర్త కోసం 11 రోజులు సూర్యనారాయణ తెలిసినా కదా, భర్త కోసం మళ్ళీ ఎలాంటి కోరిక కోరాడు. జీవితంలో భార్య వంతుండగా కుర్చీ మీద వచ్చి శరీరం నుండి సీము నెత్తులు పారుతూ ఉంటే వేసి దగ్గర తీసుకెళ్ళమంటే పెద్ద మనిషి. ఇది భక్తి విజయంలో ఉంది, భారతంలో కాబట్టి వినండి, నేను ఎక్కడో చెప్పట్లేదు. భార్యని ఒక వేష్య వద్దకు నాకు దాని మీద దృష్టి వెళ్ళిపోయింది. ఎందుకు అడిగింది ఆ విషయం అంటే 6 దినాలు తినలేదు ఆయన. ఏమండి ఏం కారణం చెప్పి మీరు తినట్లేదు, ఏమైనా జబ్బు వచ్చిందా, ఏమండి మీరు తినట్లేదంటే ఏమి లేదు సుమతి, ఒక రోజు నువ్వు అరుగు మీద స్నానం చేసి కూర్చోబెడితే వేసి వెళ్ళిపోతే దాని మీద నా దృష్టి పోతే అక్కడ తీసుకెళ్ళమండి. మహా తల్లి ఎంత సాధ్యం మనం మారు మాట్లాడకంటే ఒళ్ళు పట్టిపోతే మొక్కలు పడిపోతాయని చెప్పేసి తోటలోకి వెళ్ళి అంటాట్లు తీసుకొచ్చి ఆమదం రాసి ఆ ఆమద బాబు శరీరం పెట్టి బుట్టలో పట్టుకెళ్ళి తీసుకెళ్తూ ఉంటే అర్ధరాత్రి మీద అయిపోయి ఒక శ్మశానం గుండా వెళ్ళిపోతూ ఉంది. ఆ శ్మశానంలో మాండవ్య మహానం తపస్సు చేస్తూ ఉన్నాడు. అక్కడ అది తెలుసుకుని దిగి చూస్తుంది, ఈ కొంప శరీరం నాకు తగ్గింది కాబట్టి తెల్లవారితే చచ్చిపోను అక్కడ చెప్పించాడు ఆయన. ఆ మాండవ్యుడే ఎవడు, విదురుడు. వీడేం చేశాడు, ఈ ఒక రాజు దగ్గర దొంగతనం చేసేసి బట్టలు ఏం చేశాడంటే పరిగెడుతూ ఉంటే దొంగలెంతో ఆయన దగ్గర ఆ ధనాన్ని బట్టి వెళ్ళిపోతాడు. ఈయన తీసుకెళ్ళిపోయి అంటే రాజు కాదు చెప్పి ముని దొంగలాగా ఉన్నాడు, డబ్బులు దాచి జపం చేసుకుంటాడని. ఆ రాజు ఏం చేశాడు, వీడికి సోలం అంటే ముడ్డిలో సోలం కూర్చోండి అనమాట. సోలం కూర్చిస్తే వీడు ఎమలాక్కడికి వెళ్ళిపోయినాడు. నేను 12 సంవత్సరాల ప్రాయంలో నాకు ఎందుకు శిక్ష వేసావంటే, నువ్వు చిన్నప్పుడు కూరేగలు పట్టుకుని ముట్టిలో ముళ్ళు కూర్చున్నావయ్యా, కాబట్టి నీకు శిక్ష పడి 10 మంది అందరం రాదా, నువ్వేం న్యాయధర్మ ద్వారా చిన్నప్పుడు చేసే పని 15 సంవత్సరాలు చేసే పని నాకు చెందదది, తల్లిదండ్రులకు చెందాలి. అయితే పిల్లలు తప్పు చేసేటప్పుడు చెప్పాలి, వాళ్ళు నాకు చెప్పలేదు, అది నాది కాదని చెప్పించాడు. వాడే ఎవడైనట్టు, వాడే పుట్టాడు, విధుడుగా పుట్టాడు, జమధర్మరాజే భూలోకం చెప్పించాడు మాండవ్యుడు. ఆ మాండవ్య మహాముని సుమతికి చెప్పించాడు అనమాట. ఏమిటని, తెల్లవారికి నీ భర్త చనిపోను కాకని. నా భర్తలు ఏం చెప్పి నాకెందుకని చెప్పి ఆవిడే చెప్పించి సూర్యుని ఉదయించుకొని చేసేసింది ఆవిడ 11 రోజులు. అయితే బ్రహ్మాది దేవతలు, శివుడు, విష్ణువు, అష్టదిక్పాలకులు, ఎండ లేదు, బట్టలు ఎండట్లేదు, మినువులు ఎండట్లేదు, పెద్దలు ఎండట్లేదు. మరి మనకి ఇదే కదా ఎండాలి కదా, ఉద్ది చేసుకుని కష్టం చేయాలని. ఏంటి ఎండకపోతే ఎలాగుంటుంది, ఎందుకు కారణం? ఓ సొంత చెప్పించేసింది సూర్యుడిని. అయితే మరి త్రిమూర్తులు కూడా సాధ్యం కాదంటారు, ఎవరు సాధ్యపడుతుంది? అంతకంటే మహాపతివ్రత అయితే తప్ప శాపాన్ని విమోచన చేయలేరు. అంతకంటే మహాపతి ఎవరండి? సతీ అనసూయదేవి. ఇది మీకు తెలిసిందే. త్రిమూర్తులు ఆవిడ పసిపల్లి చేసేసిందంటే ఎంత సాధికం చూడండి. ఆవిడ ఎక్కడికి దేవాలయంకి వెళ్ళలేదండి, ఎలా చేసింది. ఈరోజు మన హైందవ ధర్మంలో భార్య భర్త కంటే ముందు రేచట, అమ్మ దైవం చేస్తే మంచిది, ఏ స్వామి మొదటి తీసుకుని ఇలాంటి చెప్తాను చెప్పకండి. మన కోసం ఏ రామాయణ భారతం అంతా కూడా అది మన కోసం చెప్పింది.
ఇవి అర్థమవుతలేదు. మానవ జీవితంలో నడవడిక ఎలా ఉంటే బాగుంటుందో గృహస్థానం కోసం చెప్తుంది. మొట్టమొదటి ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం చెప్పాను. అప్పుడు ఏం చెప్పాను నాకు తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచం ఉంది కాబట్టి, ప్రపంచం చూసి భయపడుతుంది కాబట్టి మీరు అందరూ బాగుపడిన ఉద్దేశం చెప్తున్నమాట. ఇది మన కుటుంబ జీవనమే సమాజం. మరి ఎక్కడో సమాజం అంటే ఎవరో సమాజంలో మనం ఉన్నాం కదా. కాబట్టి ప్రపంచంలో ముందు నీ భర్త కంటే ముందు లేవాలి. లేచి స్నానం చేయటం చేయకపోయినా తలదువు బొట్టు పెట్టుకుని భర్త పాదాలు దండం పెట్టమని చెప్పింది ధర్మసింధు శాస్త్రం. పెడితే ఎందుకు అలా చేయాలంటే మనకి ఇప్పటికీ కూడా పల్లె గ్రామాల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి. ఒక భర్తలే స్త్రీ ఎదురుపడినా తెలుగుల వాళ్ళు తెలుసా, నూనె గానుగులు తెలుగుల వాళ్ళు అంటారు. వాళ్ళు నూనె కొండ పట్టుకుని ఎదురుపడినా చాకింటి బట్ట మన ఇంటికి వచ్చి చాకలు బట్టలు పట్టుకెళ్తారు కదా, అలాంటి బట్టలు పట్టుకెళ్ళి ఎదురు పెడితే ప్రమాదంగా వదిన ఆ ముందు ఎదురు పడుతుంది. అందుకే మీ అన్న పెడితే దెబ్బలు తగ్గిపోయి మనం ఇతరులు నిందిస్తూ ఉంటాం. మనం బయట క్యాంప్ వెళ్తాం కదా, ఎదురు ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం జరిగేటప్పుడు ఆ ఇప్పుడు ఎవరు ఎదురుపడ్డారండి, అది ఎదురుపడ్డది మొగ్గులు వెళ్ళిపోతుందా, అందుకే ఆ ఎదురుపడితే దెబ్బలునే సాకలు పట్టుకుని వెళ్తారు. ఇలా ఇతరుల మీద మనం నిందిస్తూ ఉంటాం. విజుడు ఏం చెప్పాడు తెలుసా, వరులేవని నరించిన నరవర ప్రియంబగునట్లు తానవి ఇతరులకు వసంగకున్నం ధర్మములలో నికెల్ల పరమ ధర్మముమన్నాడు. ఇతరులు ఏదైనా బాధపడేటువంటి మాట నీకు అనేటప్పుడు నీ హృదయం అంత బాధపడుతూ ఉంటుందో నువ్వు కూడా అలాంటి మాట్లాడితే వాళ్ళు బాధపడతారు. ఎవరో ఒక వ్యక్తి నీ మీద దుఃఖం ఉందమ్మా, కోల్పోయింది, దాన్ని కోల్పేస్తారా మీరు? కోల్పోయింది కానీ ఈ వ్యక్తి తీయలేదు, కానీ ఆ వ్యక్తి మీద దుఃఖం నీకు దానికి పడదు. కోడి తిరిగిపోలే ఇదే తీసింది అని పక్కన తీసి నీకు తిడతాదండి. మరి ఆమె గారు అన్నారు, నువ్వు బాధపడిన భయపడిన నీకు చెందుతాయట. ఇప్పుడు ఈ వస్తువు ఉందనుకోండి, నేను ఇచ్చే తీసుకుంటే నీకు చెందుతుంది, తీపు రాజు ఉంటుంది. అలాగే తిట్టేటువంటి వాళ్ళు తాలూకు తిట్లు కానీ భయపడిపోయి బాధపడిపోతే ఆ తిట్టే వాళ్ళకి ఉంటాయట. ఒరులేమని యొనరించిన ఇతరులు నీకు మనసుకు బాధపడే మాట ఆడేటప్పుడు నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నావో వాళ్ళు తిట్టేటప్పుడు నువ్వు కూడా తిరిగి వాళ్ళంతా బాధపడుతుంది కదా. ప్రపంచంలో లేదు ధర్మం చెప్పి విధుడు చెప్పి నీతిది. కాబట్టి ఈ ఇతరుల నిందలు చాలా పెద్దవి. కాబట్టి అలాంటి స్థితి నుంచి మనం బయటపడాలంటే ధర్మశాస్త్రం తెలుసుకోగలగాలి. మరి భర్తే కాలకు దండం పెట్టినప్పుడు ఆ భార్య మొక్కని భర్త చూస్తాడు. ఒకవేళ పొరపాటున అపరాధం రాకూడదు, ఆప జరిగితే ఎవరిని తిడుతున్నప్పుడు ఎవరిని తిడతాడండి? నీకు నువ్వు ఆయన తిట్టుకోవాలా. దోష మాటలు ఒకవేళ నీకే అంటుతుంది, ఇతరులకు నిందించేటువంటి స్థితి మనకు రాదు. కాబట్టి ఒకవేళ భర్త అందుబాటు లేకపోతే ఏం చెప్పిన శాస్త్రం తెలుసునా, కరాగ్ర వస్తే లక్ష్మి కర్మధ్య సరస్వతి కర్మూలి చిట్టో గౌరి ప్రభాత కరదర్శన. ఎంత తెల్లగా ఉండేటువంటి శరీరం అయినప్పటికీ కూడా ఆ శరీరం యొక్క చేతి భాగం ఇంకా తెల్లగా ఉంటుంది. ఒక ఆవిడ తెల్లగా ఉండేది, ఒక ఆవిడ ఆ అమ్మ తెల్లగా ఉంది. ఆ తెల్లగా ఉండేటువంటి ఆవిడ కూడా ఆవిడ శరీర భాగంలో చెయ్యి ఇంకా తెల్లగా ఉంటుంది, అర్థం అనమాట. అందుకే మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఆయన కూడా పక్క తీసి పెడతాం, తెలుపు కొబ్బరికాయ కొట్టి పెడతాం. నువ్వు ఎలాగ పెట్టినాడు తినడం, కానీ దైవ నిర్ణయం ధర్మశాస్త్రం చెప్పింది అనమాట. తెలుగు శుభసూచకం కాబట్టి కొబ్బరికాయ కొట్టే పెట్టాలి. ఎందుకు? ఆ లోపల తెలుపు భాగం ఉంది, అంటే ఇప్పుడు తక్కువలో తెలుపు భాగం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు డాక్టర్స్ నర్సులు ఏం చేస్తారండి? తెలుపు బట్టలు వేస్తారు. హోమ్ శాంతి తెలుపు బట్టలు వేస్తే సక్సెస్ తెలుపు. ఎందుకు? శాంత స్వభావం. అంతవరకు ఎందుకు? మన భారత జాతీయ పతాకంలో కూడా తెలుపు ఉంటుంది. తెలుపు శాంతి శీలము. సత్వ రజస్తమో గుణం మనిషి 3 ఉంటాయి. మనకి రామాయణం చెబుతుంది. సత్వగుణం ఎవరండి? విభీషణుడు. ఒరే నాయన, నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారా? ప్రపంచంలో ఎక్కడికైనా ఒక పిల్లని తీసుకొస్తున్నారా? సీత కంటే 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ మండోతులు అందం గుణవంతులు కదా. సీత ఎందుకు పని కాదు మండోతుల దగ్గర. అలాంటి వదిన ఉంచుకొని ఈ స్త్రీని ఎందుకు తీసుకొచ్చారా ఇచ్చేయమని తన తగిలండి. అలా ఎందుకు చెప్పాడు విభీషణుడు? సాత్విక గుణం ఉంది. మరి రజో గుణము రావణాసుడు. ఎవడా నాకు చెప్పి మీ ఊర్లోనా నా తర్వాతే దుమ్ము దులిపెట్టాను, నేత నుంచి కొడతాడండి. నాదే, నేనే మన సభ జరిపాను అని మరో అనుకోండి నేనే జరిపినానండి. ఎంత మంచి స్వార్థం తెచ్చాను రుచికెత్తి. అందరికి గిఫ్ట్ ఇచ్చినాడు, కట్టినాడు, సన్మానం చేసినాడు, గొప్ప భోజనం పెట్టాను నేనే అంటే ఏమవుతుంది? రజోగుణ ప్రేరిత అయిపోతూ ఉంటాడు. తమోగుణం అంటే కుంభకోణం తీసుకొచ్చింది, తినడం పడుకోవడం బద్ధకం ఒళ్ళు ఇచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనిషికి 3 గుణాలు ఉంటాయి. సాత్విక గుణాన్ని పెంపొందించుకోవాలంటే ఈ రోజు ప్రతిరోజు ఏ రోజున మీ అన్న ఆపద దగ్గర పులుసు పెట్టే రోజున ముందు తినేండు 2 ముద్దలు ఎన్నోడు తినేండు రోజున మాంసం ఫ్రై చేసే రోజున అబ్బా ఎంత వాసన వచ్చిన రోజున ఏంటంటే 2 నిమిషాల తర్వాత అయిపోతుంది, మెల్లలోకి కలిసిపోతుంది కదా. ఆ క్షణానికి తృప్తి తర్వాత అంటే ఆహారం కూడా ప్రపంచాన్ని మోసం చేస్తుంది. సాత్విక ఆహారం తింటే సాత్విక గుణం వస్తుంది. తాగి తింటే ఏమవుతుంది? రజో గుణాన్ని తమో గుణాన్ని పెంచుతుంది. లేని కొన్ని ఆలోచనలు వస్తాయి. ఆలోచన ప్రభావం వల్ల కర్మలు వస్తుంది. కర్మ ప్రభావం వల్ల మనిషి పతనమైపోతూ ఉంటాడు అనమాట. కాబట్టి అలాంటి స్థితి నుంచి అంటేమో అలాంటి కోరినటువంటి ఆ మాండవ్యముని ఆయన చెప్పించేస్తే అంతకంటే మహాపెద్దలంతా
అనసూయ మాత. ఎందుకంటే వాళ్ళట భార్యకి అవమానం కలిగింది, గులకరాలని ఆమె గుగ్గిలి చేసేసింది. త్రిమూర్తి భార్య లక్ష్మీ పార్వతి కూడా చేయలేకున్నారట వాటిని. అప్పుడు అనసూయ మాత చేసింది కాబట్టి మాకంటే గొప్పగా ప్రవర్తించింది, దీనికి ఎలాగైనా పరుపుకోవాలని ప్రెస్టేజ్ కోసం కూడా కొంతమంది పక్కన నిజంగా మన పెళ్ళి దిద్దుకొని వాష్ చేసుకొని దిక్కుని 3 కిలో శుద్ధికోవాలని అనిపిస్తుంది. అలాగే వాళ్ళని ఒప్పుకోను చెడ్డాకి తినే శుద్ధికొని ఇమ్మంటాను అంటే కొన్నాడు పక్కన కొన్నాడు, దీని శత్రువు అది కొన్నది కాబట్టి కొనివ్వదు. మీ ఇంట్లో కొన్ని మా ఇంట్లో లేదు. అంతేగాని కుటుంబ నేపథ్యం ఏంటి, భర్త సంపాదన అంతా మనమెంత చెప్పి పండుగ వస్తుంది కదండి, ఆ ఇంటి బరువు బాగా తెలుసు కదండి. మరి 1000 రూపాయలు కోక కాలం వెళ్ళిపోతుంది అంటే 2 రూపాయలు కొనమంది ఇంకేపోయింది. భార్య అంటే భరించదే భార్య అంటే భర్త సంసారాన్ని తెలుసుకోగలగాల. నా స్థాయి అంత, నేను ఇంటికి వచ్చాను, నా కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ఉంది నేను బతుకుతాను. నీకు భర్తతో ఒకవేళ పొరపాటు ఎక్కువ ఖర్చు పెడితే ఏమంటే నీకు మంచి శుద్ధి లేదు, అలా ఖర్చు పెట్టి ఎలా బతుకుతామండి. పిల్లలు చదువుతున్నారు, ఎలాగో గుండెలు అన్ని చీర పాత్రలు చాలు, ఏ ఇంటికి వెళ్ళండి ప్రపంచంలో బట్టలన్నీ ఆ ఇంట్లో ఉంటాయి. 100 చీరలు ఉంటే నీకు చాలా. పుట్టినరోజు వస్తుంది చీర కొనవా, పెళ్లిరోజు చీర కొనవా, మా అంగుడికి పెళ్లితో చీర కొనవా, పండుగ చీర కొనవా, అంటే 4 చీరలు కొనవా, దేవుడికి మొక్కలు చీరలని చీరలు మీరు వల్ల చీరలేదు, చీరల సార్ కొబ్బులని చీరలేనండి. ఎవరింటికి వెళ్ళి ఆశతో తెలియదు బట్టల మీద పోలి ఉంటాయండి. ఎప్పుడు కష్టం తెలియదు, అది ఎప్పుడు కష్టం తెలియదు. అది కోసం ఇన్ని బట్టలు అవసరం అండి, అది కూడా కొనిపిస్తుందండి. మరి నీ జీవన విధానం తెలుసు కదా, పక్కతో పోటీ ఎందుకు. ప్రపంచంలో నీకు ఎప్పుడో చెప్తానమ్మా, జీవితాలు తెలియకుండా చెప్పుడు మాటలు వినడం నేను తెలుసుకోలేకపోవడమే. మనం తెలుసుకోగలగాలి. రమణ మహర్షి అంటారు, ఓయమ్మాయి అసలు ముందు నువ్వు తెలుసుకుని ఎవరు, ఈ ఇంటికి ఎందుకు వచ్చావు, నీ జీవన విధానం ఏంటి. కాబట్టి అది ఎలా తెలుసుకుంటే అలా మనము బాగుపడతాం. కాబట్టి ఆ మాండవుడు చెప్పించిన తర్వాత అనసూయ మధ్యకి వెళ్ళి త్రిమూర్తులు అతని బాధ పల్లాక పిల్లల బాధ పల్లాక, అమ్మా మాత బాబు భిక్షాన్ని చేయి అంటే ఆవిడ భిక్ష పెట్టుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళు అన్నారట, అమ్మా మా నియమము అలా కాదమ్మా, వడ్డించే స్త్రీ బట్టలే కూడా వడ్డించాలి. ఇదేమిటి స్వామి, దేవతామూర్తులు కనిపిస్తూ ఉన్నారు, నేను ఒక మహాపతివ్రతం ఒక మునిభారిని బట్టలే ఎలా కొట్టిస్తుంది, ధర్మం కాదంటే లేదమ్మా మా నియమం అది, అలా కొట్టిస్తే తెలియపడుతుంటారు. వెళ్ళిపోవడం దోషం. ఇప్పుడు శంకర భగవత్పాదుల వారు సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన ఆహారం కోసం సన్యాసం 6 ఇల్లు కలగాలి, 6 ఇల్లు జరగకపోతే అప్పుడు జాగ్రత్తగా ఉండమే. ఇప్పుడు సన్యాసులు కాదు, ఇప్పుడు సన్యాసులు అడుగుతున్న పరిస్థితి లేదు. స్వామి బాగా తెలుగులను చెప్పించలేదు. సన్యాసి అనేటువంటి వాడు ఇలా కూర్చొని తినకూడదు. ఎంత సన్యాసి కానీ ఆ వీధిలోకి ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత 6 ఇళ్ళకి వెళ్ళి ఆ 6 ఇంట్లో ఏదో దొరికితే 6 ఇల్లు దాటి మరొక ఆ రోజు 6 ఇల్లు ఎవరు వెళ్ళేది అనుకోండి, ఆ తర్వాత ఉండడమే. ఇంకొక ఇంటికి 7 ఇల్లు కలదానికి వీల్లేదు. అలాగే ఒక రోజు కంటే ఎక్కువ దగ్గర ఉండడానికి వీల్లేదు. మరి ఈ రోజు ఆశ్రమాలు తాపించి గృహస్థు భక్తులు పుణ్యం అని చెప్పేసి మీరు ఎవరు అలా తిరిగి తినరండి. మీరు ఎవరు అలాంటి గృహాల్లో ఉన్న వాళ్ళ కూకులు కుర్చీలు కానీ వాళ్ళ ఒక స్వామిని చూసిన బాత్రూమ్లు కూడా ఫ్యాన్లు ఉన్నాయి. ఇదన్నీ చూసి నేను అంటూ చెప్తున్నది, బాత్రూంలో కూడా స్వామిల ఫ్యాన్లు ఉన్నాయి. వాళ్ళు అంటారు, మీకు ఏటొద్దు అన్ని పెంచేయండి, పెద్దయండి, మాకు మంది ఇచ్చేయండి. ఏమండి, గృహస్థుల కంటే ఆనందంగా బతుకుతూ ఉన్నారు. ఏ రోజైనా మీరు పిలవకుండా వస్తారా? నా ఆయుర్వేదం ఎందుకని చెప్తానంటే, ఒక కార్యక్రమం చేసి స్వామికి రమ్మంటే 2000 ఇస్తావు, నా కారు పంపిస్తావా, 2000 ఇస్తావు, ఎంత ఇచ్చగా రానంటాడు. ఈ రోజు ప్రపంచంలో మహాత్ములు మనం ఎందుకు పూజిస్తున్నామంటే, ఒక శంకరాచార్యులు చిన్నప్పటి నుంచి ప్రపంచం కోసం 3 పర్యాలు హాస్యట్ హిమాచలం తిరిగాడు. ఎవరు అమ్మలేదు ఆయన, ప్రపంచం కోసం తిరిగి జీవితాన్ని అంకితం చేశాడు. ఒక భగవద్ రామానుజాచార్య ప్రపంచం కోసం ప్రపంచ పర్యటన చేశాడు. ఒక మధ్వాచార్య ప్రపంచ పర్యటన చేశాడు. ఒక శివానంద, ఒక శివానంద ప్రపంచం తిరిగాడు. ఎవరు రమ్మలే వాళ్ళు ప్రపంచం కోసం. మద్రీ లేదు, ఇప్పుడు సదుపాయాలు లేవు. ఆ ఊరు వెళ్ళడం, మన మురళి మహానుభావుని పట్టుకోవడం, అయ్యా మీ ఊరు సత్తం మీరు పెడతాం, 10 మంది కూర్చు, అదే సన్మానం వాళ్ళకి. అలాంటి మహాత్ములు పూర్వం ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళు ఇల్లు లేకపోయినా వాళ్ళకి మనం తపస్సు చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు సన్యాసులు ఆశ్రమాలు పట్టుకొని హాయిగా బతుకుతూ ఉన్నారు, సుఖంగా తింటూ ఉన్నారు. నువ్వు రమ్మంటే మాత్రం 10,000 ఇవ్వాలయ్యా, కారు పంపాలయ్యా, మళ్ళీ నాకు ఇంటికి తెలిపెట్టాలయ్యా. నువ్వు మరేం కార్యక్రమం చేస్తావయ్యా, చేయగలుగుతావా? ఇప్పుడు సన్యాధర్మాలు అయిపోయింది. అందుకే చాలా మంది కార్యక్రమం చేసి భయపడుతూ ఉన్నాడు అనమాట. మరి మహానుభావుడికి శక్తి ఉంది చేశాడు, కానీ మాకు సభ ధర్మంలో 20 లక్షలు ఉండాలి. శివానంద స్వామి సభలో 20 లక్షలు ఉండాలమ్మా. కాబట్టి ఒక కార్యక్రమం చెప్పి మనం భయపడుతున్నాం అనమాట. ఆ స్థితి నుంచి మనం రావాలి. అందుకే ఈ 4 ధర్మాలు, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ 4 ధర్మాలు గృహస్థమే మంచిది. ఒక సన్యాసి కానీ ఒక బ్రహ్మచారి కానీ అడుక్కోవడానికి అవకాశం ఎవరండి? గృహస్థుడే. మీరు ఉండబట్టే జీవనం గడిచింది, మీరు ఉండబట్టే సభ జరిగింది. మీరు లేకపోతే ఏ సన్యాసి వస్తాడు, ఎవరు కార్యక్రమం చేస్తారు? వాళ్ళు ఎక్కడ చూడండి కష్టపడి సభ పెట్టారు, మీరు ఎప్పుడు చూసారా? పిలిచి వెళ్తారు తప్ప వాళ్ళు మాత్రం అక్కడ పెట్టట్లేదు. ప్రపంచ జ్ఞానం ఎలా పొందుతుంది? మీరే జ్ఞానస్వరూపులు, మీరే భౌతులు, మీరే దయానంద స్వామి, మీరే బుద్ధులు, మీరే శివానందులు. కాబట్టి ఆ అనసూయ మాత్రం ప్రార్థించినారట, అమ్మ ఇది మాకు ధర్మం, సరే నీ కోరిక తీరుస్తానని చెప్పేసి భర్తకి వెళ్ళి ఎందుకు చెప్పారంటే భర్త పాదాలకు దండం పెట్టింది.
నాలో ఏమైనా నిజాయితీ ఉంటే, నేను నమ్ముకుంటే ఈ ముగ్గురు కూడా పసిపిల్ల అయిపోయింది కాక అని తీసింది. అయిపోయింది, పసిపిల్ల అయిపోయింది, ఉయ్యాలు పెట్టి ఆడేస్తాను. ఈ విషయం నాకు మా చెల్లి చెప్పాడట లక్ష్మీ సర్పంచ్. అమ్మ మీ ముగ్గురు మారిపోయి చూసుకోండి. ఏ భర్త ఎవరో తెలుసుకోలే కొందరు వీళ్ళు. ఆవిడ కాళ్ళ మీద పడి, అమ్మ తప్పు అయిపోయింది, నా గర్వం అనిపోయింది, మా భర్తను మాకు ప్రసాదించమంటే మళ్ళీ అదే భర్తకు దండం పెట్టి ఆ కమ్మంలో నీళ్ళు తీసుకొచ్చి, ఇందుకు ఆ కమ్మంలో తపస్సు చేసి నీళ్ళు ఋషులకి ఇక్కడ ఉంటుంది, కోదండ ఉంటుంది, ఇలా వివాకారంగా దాని మీద చెయ్యి పెట్టి కమ్మం పెట్టి తపస్సు చేస్తారు సమాజం కోసం. ఆ తపస్సు చేస్తే నీళ్ళు కాబట్టి ఆ నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురు మీద చేస్తే త్రిమూర్తులు అయిపోయారు. అంత మహాపతివ్రత కాబట్టి ఆవిడని తీసుకొచ్చాడు అనమాట. అమ్మ సుమతి, ఒక వ్యక్తికి శ్రేయస్సు కంటే కుటుంబ శ్రేయస్సు గొప్ప. ఇప్పుడు మీకు మేలైంది అనుకోండి, మీ ఒక్క మేలు చూడకుండా మీ కుటుంబం నలుగురికి మేలు మేలు విడిచిపెట్టాను. అలాగే కుటుంబ మేలు కంటే గ్రామ శ్రేయస్సు మేలు. నీకు మేలు జరిగినప్పటికీ కూడా కుటుంబం కోసం బాధపడుతున్నావు కాబట్టి నీ ఊరు కోసం నీ త్యాగాన్ని విడిచిపెట్టాలా. అలాగే ఒక ఊరి కంటే ఒక మండలం గొప్పది. ఊరికి అందరికి మేలు చేయడం, మండలం చేయాలంటే నీ కుటుంబ శ్రేయస్సుని గ్రామాన్ని విడిచిపెట్టాల. ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాటది. కాబట్టి నీ ఒక్కరి కోసం, నీ భర్త కోసం అంటేమో సూర్యుని ఆపకూడదమ్మా, ప్రపంచం చీకటి అయిపోతుంది, వెలుతురు లేకపోతే ప్రపంచం జీవించదమ్మా, నేను నీ భర్త ప్రాణాన్ని కాపాడుతాను, నువ్వు శాపాన్ని విమోచన చేసుకో. ఇప్పుడు పెళ్లిళ్ళు చేస్తున్నామంటే మంత్రాన్ని మీరు చూడండి, రామాయణం ధరని కుల్చాన్ని ఎటువంటి బాణం ఏంటంటే ఆగ్నేయాస్త్రం. అంటే అగ్ని తాలూకా దేవుడికి మంత్రాన్ని చదివితే అగ్నేయాస్త్రం వస్తుంది అనమాట. వాయువాస్త్రం, వాయువుడికి మంత్రం ఉంది, ఆ మంత్రం చదివితే వాయువాస్త్రం వస్తుంది. అంటే బాణం అంటే అస్త్రం, మంత్ర స్వభావం. మంత్రాన్ని ఉచ్చరిస్తే అది వచ్చి, అందుకే పెళ్లికి కూడా మంత్రాలే కదా. ఒక ఇంట్లో దిగిన మంత్రాలే, రకం చేసిన మంత్రాలే మహిమాన్వితాలు అనమాట. కాబట్టి ఆ మంత్రాన్ని చదివితే ఆ దేవుడు వస్తాడనమాట. కాబట్టి ఆ ఏ మంత్రం చేత అయితే మనల్ని మనం శిక్షించినాడో, ఏ మంత్రం చేత సూర్యుడు నాయకేసిందో మళ్ళీ ఉపశమనం చేసింది. సూర్యుడు ఉదించాడు, భర్త చనిపోయాడు. ఒక సామాన్య స్త్రీ ఎట్లాగైతే బాధపడుతూ ఉంటుందో ఆవిడ బాధపడుతూ ఉంటే మళ్ళీ ఓ విముక్తి స్వరూపులారా ఆ భర్తకు దండం పెట్టి ఆ కమ్మను నీరు తీసుకొచ్చి మళ్ళీ ఆ శరీరం మీద తెలితే ఆవిడ అతను బ్రతికిస్తాడండి. పూర్వానికి ఎలాగైతే అందంగా ఉండేటువంటి వాడో ఆ శరీరాన్ని మళ్ళీ పొందాడు. కాబట్టి భార్య అంత గొప్పది. సత్యవతి ఏం చేసిందండి, సత్యవతిని వివాహం చేసుకోవాలనుకోండి. కానీ నారదుడు వెళ్ళి, అతను మంచివాడు కాబట్టి నారదుడు మనం కలగకూడదు వాడు కార్యనిర్వాహకుడు అనమాట. అమ్మ అతను వివాహం చేసుకుంటే పెట్టి నువ్వు ఆయన ఒక సంవత్సర కాలం సస్తాడమ్మా అన్నది. నారదా నీకు తెలియదా, నేను దద్దను ప్రేమించానని, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వేం చెప్తావంటే సరే చనిపోయి నా భర్తను బ్రతికించుకుంటానండి. ఆయన చెప్పే సంవత్సర కాలం చచ్చిపోతాడు అంటే సంవత్సర కాలం ఆతనం వల్ల ఆ రోజు కట్టెలు కట్టడానికి వెళ్తాడు, ఆ కట్టెలు తీసి ఊర్లో అమ్ముతాడు, ఆ డబ్బుతో ఆయన బ్రతికేవాడు అనమాట. మరి ఆ రోజు తెలిసిపోయింది ఆవిడికి, వెళ్ళింది కొడుతూ ఆయన శ్రోత పడిపోయాడు. యమధర్మ రోజు బట్టలు పంపాడు. ఆయన మహాత్ములు కాబట్టి ప్రాణం పోలే, యమధర్మ వచ్చేసాడు. ఆవిడ కనిపెట్టాడు. మనకు కూడా కొంతమంది చోట చనిపోయే ముందు మన కట్టలు మంచి వాళ్ళు అయితే ఇద్దరు వస్తున్నారు, ఒరే జాగ్రత్తగా ఇద్దరు వస్తున్నారు చెప్పి మన కట్టలు చెప్పేవాళ్ళు మాకు. అదో వస్తున్నారు, నేను వెళ్ళిపోతాను జాగ్రత్త చెప్తారు కొంతమంది. అంటే వాళ్ళు కనిపిస్తుంది అనమాట. ప్రాణం పోయేటప్పుడు ఎవరు వస్తారో ప్రాణం తీసుకునేప్పటికి తెలుస్తుంది. అందుకే మనం జీవిత కాలంలో మన కాలు, మన కళ్ళు, మన చేతులు బాగా ఉండేటప్పుడు భగవాన్ నామాన్ని చెప్పించాలి. శరీరం అట పోయేటప్పుడు ఏ మనసుతో పోతూ ఉంటావో అలాంటి జన్మ ఎత్తుతావు. అలాగే స్త్రీ ప్రసవించినప్పుడు కూడా ఎటువంటి మనస్వభావం ఉంటుందో అలాంటి బిడ్డ కలుగుతుంది. నీ మనస్సే అలాంటి గొప్పది అనమాట. మనం చనిపోయినప్పుడు నీ మనసు దేని మీద ఉంటే, అందుకే మన జడబట్టలు ఎవడు చక్రవర్తి, ఆయన అన్ని విడిచిపెట్టి ఋషి అయినాడు. ఋషి ఏం జరిగింది, ఒకరోజు తపస్సు చేస్తున్నటువంటి ఆ ఋషి నదిలో స్నానంకి వెళ్ళేటప్పుడు ఒక జంతి, 4 మాసాలతో ఉండేటువంటి జంట సింహానికి భయపడి నదిలో జంతింది. నదిలో జంతి ఆ పిల్లని విడిచిపెట్టింది, తల్లి చనిపోయింది. అయ్యో పాప ఋషి కదా, మంచి మనసు ఉంది, ఈ జంతు పిల్ల ప్రాణం కోసం చెప్పి ఆశ్రమం తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడు. అది రోజు ఆరోగ్యం మ్యాప్ తీసుకుని ఒక రోజు అది లేటుగా వచ్చింది. అయ్యో ఈ రోజు ఇంక లేదు, ఇంక రాలేదని చెప్పి అలాగా ఆలోచన చచ్చిపోయినాడు. మళ్ళీ జంటే పుట్టాడు. కానీ జింకాయ పుట్టిన దేవాలయానికి వెళ్ళడము, నమస్కారం చేయడము, తపస్సు చేసుకోవడము, తదక్షిణ చేయడం చేస్తుంది. మనం చూడండి కొన్ని సంవత్సరాలు ఆ వినాయకుడు పాలు తాగానని ఆవులంటే మన దేవాలయానికి మనం యూట్యూబ్ చూస్తూ ఉంటాం. ఇదే జంకేది దేవాలయానికి వెళ్ళడం ఏంటి, తపస్సు చేయడం ఏంటి అనుకుంటుంటే దాని జన్మ సంస్కారం ఉంది కదా, తపస్సు చేసేది కదా, ఆ తపస్సు అంతా ఉపయోగపడుతూ ఉందన్నమాట. అలాగే మనకు కూడా జన్మ ప్రారంభం ఉంటుంది జన్మకి. అందుకే జరిగిపోయే దానికోసం ఆలోచించకూడదు, రాబోయే దానికోసం ఆలోచించకూడదు. ఇప్పుడు ఏదైతే మనం జరుగుతూ ఉన్నామో దీనికోసమే ఆలోచించాలి. ఇలా ఆలోచిస్తే మనం బాగుపడతాం. జరిగిపోయింది, అయ్యో నేను అలా కష్టపడి నేను ఎంతో సంపాదించాను, అయిపోయింది దానికోసం ఆలోచిస్తూ బొరపించే తలపోవడం ఆలోచన మాత్రం కూడా తగ్గలేదు. ఇప్పుడు వస్తుంది రాబోయే కాలం, భవిష్యత్తు, అది ఏంటో మనకు తెలియదు, దానికోసం కూడా ఆలోచించొద్దని చెప్పదు. ఇప్పుడు ఎలాగైతే బతుకుతున్నావో ధర్మబద్ధంగా జీవించు, ఇదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఆ రకంగా దైవాన్ని స్మరించి అయిపోయారు. కాబట్టి మన స్త్రీలు కూడా ఆ రకంగా తెల్లవారు లేచేటప్పుడు భర్త పాదాలకు దండం పెడితే
ఈ భర్తని భార్యను చూసేటువంటి తన సంతానం ఏదైతే ఉంటుందో పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే, ఓహో నా తల్లి రోజు కూడా నా నాన్నగారికి నమస్కారం చేస్తూ ఉంది కాబట్టి నేను కూడా నమస్కారం. నేను పిల్లలు ఇప్పుడు ఉన్నాను, మీ సభలు అయిపోయింది తెలియదు, మన సభలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంత సంస్కారం నిన్న జనరల్ ఫస్ట్ కదండి. నాకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా నేను ఎవరో తెలియదు అయినా వచ్చి కాదు నమస్కారం నాకే అనుకోండి, కానీ అక్కడ ఇంట్లో ఎవరు సరే అందరికి నమస్కారం పెడుతున్నారండి. నిజంగా సంస్కారం మెచ్చుకోవాలి. మా ప్రాంతంలో ఎంఏ చదివినప్పటికీ కూడా తండ్రికి కూడా నమస్కారం పెట్టాడు, కానీ ఇక్కడ అందరూ కూడా పెద్దవాళ్ళకి నమస్కారం పెడుతూ ఉన్నారు. ఎంత సంస్కారం ఉందండి, ఎవరు చెప్పినా మనకు తెలియదు, ఎవరు చెప్పరాట, వాళ్ళకి సంస్కారం సహజంగా వచ్చేసింది. ఎంత నిజంగా మెచ్చుకోవాలి. ఈ ప్రాంతంలో అంత భక్తి భావాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ ఇద్దరు తల్లిదండ్రులు చూసి పిల్లలు ఏం చేస్తారో, మా అమ్మగారు మా నాన్నగారు నమస్కారం చేస్తున్నారు కాబట్టి నేను కూడా నమస్కారం చేయాలి అని వాళ్ళు పెడతారు. ఈ సంఘటన జరిగేటువంటి వాళ్ళు మన పక్కింటి కూడా ముందింటి కూడా ఎంకింటి కూడా ఆ సమయం వచ్చాడు అనుకోండి, ఓహా ఆ లక్ష్మి ఆ శ్రీమన్నారాయణ దండం పెడుతూ ఉంటే పిల్లలు కూడా వాళ్ళు నమస్కారం పెడుతున్నారు, రేపటి నేను కూడా పెడతానని చెప్పి వాళ్ళు మాత్రం. ప్రపంచాన్ని మనం మాట్లాడలేదు, మనం మారితే మన ప్రక్క కూడా మారిపోతే వాళ్ళు ఇంకోటి మారిపోతే ప్రపంచం అనుకోకుండా మారిపోతూ ఉంటుంది. ధర్మము నిలుస్తుంది. అదే ధర్మము రక్షించు. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే ఆ ఆచరించే ధర్మం నేను రక్షిస్తుంది. ధర్మాన్ని మనం ఆచరించకుండా చెప్పితే బలమే లేదు. నువ్వు ఒక తప్పుడు పని చేయకుండా ఉంటే నువ్వు ఇంకో చెప్పగలవు. తప్పులు చేస్తే గొప్ప సంస్థ మా ప్రాంతం మా ఇది గొప్ప సంస్థ కదా, ఇది తప్పులు మనం చెప్పేస్తాం అంటే నీలో ఫలం పోయింది. చూడండి రుజువు పూర్వం ఉండే దేవాలయం ఉన్నారా లేదు, కానీ ఆయన మనం అనుసరిస్తున్నాం అంటే ఎంతో బలం ఉంది ఆయనకి. తపస్సు అంత గొప్పది అన్నమాట. మరి ఇప్పుడు మహాత్ములకో మీకు జ్యోతి మీద పరిచయం ఉందండి అందరు కదా, మీకు అందరూ జ్యోతి మీద పరిచయం ఉంది. ఎలా చెప్పిందండి ఆవిడ శరీరం ఎక్కడ దొరికింది ఎవరికి తెలుసు? ఏమైనా పవర్ఫుల్ లేదు, కానీ ఆవిడ శరీరం ఎక్కడ దొరికిందండి ఎవరికి తెలియకుండా శరీరం పోయిందండి. కాల్తలేదు, ఈ ఎలా పోయింది ఎవరికి తెలియదు. శంకరానంద ఆచార్య శంకరానంద కలంలో విజయవాడలో ఉంటాడు మహాత్ముడు. కరుణ చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చి ఆయన కొనుక్కుంటే ఆయన సమాధి పక్కన పాటిస్తే ఆ సమాధి కాలం వెళ్ళలేదండి. 2 పర్యాలు ఆంధ్రప్రదేశ్ సాధువులందరికీ ఆయన అధ్యక్షుడు చేశాడు. అధ్యక్షుడు డాక్టర్ శంకరానంద. ఆయన శరీరానికి కాలం వెళ్ళలేదు. ఈవిడ శరీరం ఏటైపోయింది వాళ్ళకి తెలియదు. ఆవిడ ఆశ్రమం ఇప్పుడు దీపం పెట్టుకోలేదు. ఈ ఆస్తి అందముడికి వెళ్ళింది, దోచమైన ఆస్తి అందముడికి వెళ్ళిపోయింది. శంకరుల ఆస్తి మేనడికి వెళ్ళిపోయింది. ఇక్కడ రాజకొండ ఊరు పొలం దగ్గర అభేదానంద స్వామి మహానుభావుడు 18 సంవత్సరాల్లో ఆ బంగారు పుష్పాచత అభిషేకం చేయించుకుని రాజమండ్రిలో చనిపోయేటప్పుడు నరకయాత్ర పడి చనిపోయినాడు. ఇప్పుడు ఒక శిష్యుడు భక్తులు లేడు. ఇప్పుడు ఉండే స్వాములు ఒక్కొక్కరికి 90 సంవత్సరాలు అయిపోతాయి, ఒక శిష్యుడు లేడు, ఒక భక్తుడు లేడు. ఏమిటి వ్యవస్థ అంటే వాళ్ళు వెనక్కి శక్తి లేదు. మన దగ్గరికి వస్తున్నారు, మనం తెస్తే వస్తున్నారు, మన మాట చెప్తున్నారు, సన్మానం వెళ్ళిపోతున్నారు. కానీ తర్వాత వ్యవస్థ ఏంటి, యాక్షన్ ఏంటి, ఎవరిని పోషిస్తారు అని నాదులు లేడు. కాబట్టి ధర్మాన్ని మనం బాగా ఆలోచించండి. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో ఆ ధర్మం చేత వాళ్ళు రక్షించబడతారు. దీనికి మనం దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, పుస్తకాలు చదవక్కర్లేదు. ఏ వేదంబు పఠించలోత భుజగంబే శాస్త్రమును చూసి ఏ విద్యనంబనచ్చే మంత్రమూహించను పాదావిభావన దానములు చదువులే పాటివయ్యా కావు నీ పాప సంసేవా శక్తియం కాక శ్రీకాళహస్తీశ్వరు అంటే డ్యూటీ కాలమంత్రులు. శ్రీ అంటే శాలి పురుగు, కాలం అంటే పాము, అస్థి అంటే ఏనుగు. ఈ 3 కూడా మనకుండే శాస్త్రాలు ఏమీ చదవలేదండి. కానీ భగవంతుల్లో శ్రీకాళహస్తి మనిషి ఏంటి ఈ రోజు అక్కడ మనిషికి దేవాలయం లేదు కాలం చూడండి, కానీ ఆడికి శ్రీకాళహస్తిలో దేవాలయం ఉంది. శాలిపురికి, పాముకి, ఏనుగుకి. అలాగే తిన్నడికి ఉంది. ఒక బోయివాడు అండి భక్తి ఎలా ఉండాలంటే, అయ్యో శివ ఎన్నాళ్ళు బట్టి ఎండలో ఉండిపోయినావు, ఆకలితో చచ్చిపోతున్నావు కావాలి స్వామి, నీకు ఆకలి ఎత్తి తెచ్చి అడవికి వెళ్ళి పందిని కట్టి కొట్టి కాల్చి తెచ్చి పెట్టాడండి. అదే దేవాలయంలో 30 సంవత్సరాలు సేవ చేసి పూజారికి దేవుడు ఏది కనిపించలే. ఈ పూజ చూసి ఎవడు ఏం చేస్తున్నాడు, నోటితో నీళ్ళు తెచ్చి అభిషేకం చేస్తున్నాడు, చెప్పు కాలతో శుద్ధి చేస్తున్నాడు, కాల్చిన మాంసాన్ని తినిపించగలిసినాడు. సిరియాలుడు భర్త ఒక రోజు అవసరార్థం బయటకు వెళ్ళిపోయినాడు. తల్లి చెప్పిందంటే నాన్న చుట్టాలు వచ్చారా, దేవుడికి నైవేద్యం ఉదయం పెట్టే భాగాన్ని గోల భాగం అంటారు, దేవుడికి పెట్టే నైవేద్యాన్ని. మధ్యాహ్నం పెట్టేది రాజభాగం అంటారు. ఈ భాగం పెట్టి తీసుకురా చుట్టాలకు భోజనం పెట్టడం తల్లి చెప్తే ఈ కొడుకు ఏమనుకుంటాడట, మా నాన్నగారు పట్టుకెళ్ళిపోతే దేవుడు తింటున్నాడు కాబట్టి నేను పట్టుకెళ్ళి తింటాడని చెప్పి ఆనందాన్ని పట్టుకెళ్ళిపోయి స్వామి తిరుస్వామని ఓం ప్రాణాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమ్మాయ స్వామి అనుకుని జరుగుతూ ఉన్నాడు. దేవుడు తింటాడండి. అయితే తల్లికి నా కొడుకు ఉద్యమతి 7 కొమ్ములు 7 కొమ్ములు తెలుసునంటే కోడి పుంజుకి 7 కొమ్ములు ఉంటాయి కదా, 7 కొమ్ములు ఆటాడుతానమ్మా ఈ సేర నీ మొక్తానమ్మా అని చెప్తుంది.
మొత్తానికి ఆ కోరిక తీరకుండా అంత బేగ వెళ్ళకపోతే జ్వరం వచ్చేది. దేవుడికి దండం పెట్టాను, వదిన అతిథులకి దండం పెట్టుకున్నాను కానీ వెళ్ళలేదు, అందుకే జ్వరం వచ్చేస్తాను రోజు. దేవుడు ఎప్పుడైనా రక్తాన్ని కోరుతాడండి, ఈ చెడు కోరుకుంటాడండి. ప్రపంచంలో దేవుడు కానీ దేవతలు కానీ శుద్ధ దేవతలు కూడా మనిషి యొక్క క్షేమాన్ని కోరితే తప్ప కష్టాన్ని ఏ దేవుడు కాదు. నువ్వు నీకు కష్టం తెచ్చుకుంటావు, కోరుకుంటావు, అది తీరదు, నువ్వు భయపడతావు, బాధ తెచ్చుకుంటున్నావు. నీకు తెచ్చుకుంది తప్ప దేవుడు తెచ్చింది కాదు. దేవుడిని ఎప్పుడూ నిందించకండి. మన కష్టాలే మనం చేసుకున్న పనులే, మన ఆలోచన విధానమే మనకి కష్టాలు తప్ప దేవుడు ఎప్పుడూ కూడా నీకు తినడు. నువ్వే కోరుకుంటున్నావు, నువ్వే కష్టాలు తెచ్చుకుంటున్నావు. 5 రూపాయలు ఇచ్చి 500 కోరుతావు. ఏమండి, ఒక అంటిపండు పట్టుకెళ్ళిపోయి దీపం ముట్టించి, స్వామి నీదే బారు, నా పక్కింటోడు ఎలాగున్నా నీకు తెలుసు కదా స్వామి, నాకు అడిగి అక్కడ పోయినా పక్క నేను మాత్రం బాగుపడు. నా కూతురు పెళ్లి అయిపోయినా, మొగుడు తాగడం, నా కొడుకు ఉద్యోగం పారు, దీన్ని కోరికపోతాను, నువ్వు బాగుపడడం తప్పలేదు. కానీ పక్కింటి కోసం నీకెందుకండి? నువ్వు గృహస్థురాలు, నీ భర్త తాగబోతు తిరిగిపోతు, ప్రార్థించు, స్వామి నేనేం పాపం చేశాను స్వామి, నా భర్తని కరుణించి ఒక మంచి దారి పెట్టు స్వామి, నా కొడుకుని చదివించాను కష్టపడి ఉద్యోగాన్ని ప్రసాదించు స్వామి, నా కూతురు వివాహం స్వామి, నా కూతురు వివాహం అయ్యి నాకు మంచి ప్రసాదించుకోవడం తప్పలేదు ఒక గృహస్థురాలుగా. కానీ పక్కింటి పంట పండి నువ్వు చెడుకొని కోరుకుంటావా? ఇదంతా పుణ్యం అండి బాబు. ఈ జరుగుతున్న సంకటం ఇది. కాబట్టి పక్కల కోసము పుణ్యం కోసం ప్రాకులాడు. అందుకే ధర్మం ఏం చెప్పింది? లోకా సమస్త సుఖనో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు, సర్వే జనా సుఖనో భవంతు. ప్రపంచంలో ఉండే సమస్త జనం కూడా బాగుంటే అందులో మనం కూడా ఉంటాం, కాబట్టి మనం కూడా బాగుపడతాము. ఇది భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం. ఇది మన ధర్మం చెప్పింది మాట. కాబట్టి ప్రపంచం క్షేమం కోసం కోరాలి తప్ప నాశనం కోసం కోరకూడదు. ఎందుకు నువ్వు కోరికలు కోరి నీకు తెలుసు కదా, ఆడికి తెలుసు కదా. ఏమండి, నీ కోరిక ఆడికి తెలుసు. అందుకే భగవద్గీత చెప్పింది, నువ్వు ఏదైతే కావాలో కోరుకుంటున్నావో కోరిక నెరవేరకపోవచ్చు, ఎంత ప్లేట్ చేసినా. నువ్వు కోరకపోయినా నీకు ఏటవ్వాలో వాడికి తెలుసు, అది తెలుస్తాడు ఈ కోరిక. ఏమండి, ఇది మనకి సత్యం జరుగుతూ ఉంది. కాబట్టి మనిషి సత్యాన్ని నమ్మితే సత్యము అబద్ధం ఆడకుండా కానీ 11 సంవత్సరాలు కానీ ఒక మనిషి కానీ ఉంటట భగవంతుని ముందుకు వస్తాడు. అందుకే ఆదిత్య చక్రవర్తికి పార్వతీయులు ప్రత్యక్షమైనారండి. ధర్మరాజు ఒక అబద్ధానికి ఎక్కడికి వెళ్ళిపోతుండే, నరకానికి వెళ్ళాడు. అశ్వత్థామని అంటే ద్రోణుని సావడం కోసం. అందుకే భీష్ముడు కృష్ణుడు అంటాడు, భీష్మచ్చ ద్రోణచ్చ ద్రుపద కర్ణచ్చ, నువ్వు చంపడం ఏంట్రా, అనవసరంగా బాధపడిపోయి నీళ్ళు ఎప్పుడు చచ్చినారా, నిమిత్తం మాత్రం యుద్ధం చేయి అంటాడు. భీష్ముడిని కృష్ణుడే చంపినాడండి. మీరు ఆలోచించండి, కర్ణుడిని కృష్ణుడే చంపినాడు, ద్రౌపదిని కృష్ణుడు చంపినాడు, ద్రోణాచార్యుని కృష్ణుడు చంపినాడు. ఏమండి, అశ్వత్థామని కృష్ణుడు చంపినాడు. ఎలా చంపినాడు? భీష్ముడి చేత పాండవులను పంపించినాడు. నువ్వు ఎలా సత్వ ప్రాణాన్ని కొనుక్కోమన్నాడు అనమాట. అమ్మని సెకండ్గా మార్చి చంపించినాడు. ఎవడు? కృష్ణ పరమాత్మే అర్జునుడి చేత. ద్రోణుని అశ్వత్థామ అతహతని అబద్ధం చేత ధర్మ చేత అబద్ధం ఆడించి ద్రోణుని చంపించినాడు. కర్ణును నాగాస్త్రం వేసేటప్పుడు అర్జునుడు తల తెగిపోయి పడిపోద్ది. కానీ అడుగు లోతుకి రథాన్ని కిందకి నొక్కితే కిరీటం తనకెళ్ళిపోయింది. ఏమండి, అలా బ్రతికించాడు, కనిపించాడు కర్ణుని. ఇలా అందరినీ ఎలా చెప్పించాడు అనుకుంటాను సైంధవుడిని. నేను కానీ ఈరోజు అర్జునుడు చంపకపోతే అగ్ని ప్రవేశం అన్నాడు. సూర్యోదయం అస్తమయ లోపు ఇది పని బాగుందని చెప్పినాడు. 4 గంటలకు సరే పొద్దుపోతుందంటే సూర్యాస్తమైన 4 చక్రాన్ని విడిచిపెట్టాడు. తెల్లగా అయిపోయింది. పొద్దుపోయింది, అర్జునుడు సత్రం చెప్పేసి అంటే బయటకు వచ్చాడు. బాగా కొట్టించినాడు. అందరూ నేనే చంపించినారా, నీ మనగాడు తక్కువ చెడుకోడు, కాకపోతే బాధలు పడతాడు. అబద్ధం ఆడు, నీకు తప్పుడు, ధర్మం తప్పుడు, ఉన్నదని ధర్మం చేత కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు భార్య భర్తలు ఆలోచించి ఏదో ధర్మ మార్గం నడుస్తున్నాం, బాధలు వస్తాయా. చక్రవర్తి లాంటి ఒక మహాపురుడు రాముడికి వచ్చాయి కదా, చేతకు వచ్చాయి కదా. శ్రీకృష్ణంతుల వాడంతేమో 14 సంవత్సరాలు 60 మంది చంపబోయారు ఆయన్ని. 14 సంవత్సరాల ప్రాయంలో 60 మంది శత్రువులు చంపబోయినారు. మరి అందరూ బయటపడతారు కదా. అంతటి మహాత్ములకు అటువంటి కష్టాలు వస్తే మన కష్టం ఒక పూట కన్నం లేకపోతే బతకలేరండి. కాబట్టి ఆలోచన విధానం ఎలా ఉంటే మనం ముందు మనం చూసుకోగలగాలి. ఇది ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అలా ఎవరైతే చూసుకుంటూ వస్తారో. కానీ ఈ రోజుల్లోన బలం ఉందని, భాగ్యం ఉందని, డబ్బు ఉందని, బలవంతుడు నాకేమని పలుకులతో నిగ్రహించి పలుకుటమేళ, బలవంతమైన సర్పము కలిచేముల చేత చిక్కి సావత సుమతి. ఎవడ్రా మనకి ఇచ్చినాడు? నీకు ఉదాహరణకి మీరు గజేంద్ర మోసం పాత్ర భాగవతం చూడండి. ఈ ప్రపంచంలో మీరు బాగా ఆలోచించండి. ఒక పనివాడికి ఈ రోజుల్లో ఒక ఉన్నటువంటి వాడు ఎలాంటి బాధలు పెడుతున్నాడో, అలాగే ఊర్లో పేదలకి ఒక పెద్దవాడు ఎలాంటి బాధలు పెడుతూ ఉన్నాడో, ఎలా హింసిస్తూ ఉన్నాడో, అలాగే గజేంద్ర మోక్షాన్ని మనకు ఉదాహరణ చెప్పాడు అనమాట.
అక్కడ ఏనుగు 1,00,000 ఆడయిళ్ళకు భర్త అంటాడు, 1,00,000 కణీయులకు అంటాడు పాత్ర భాగవతంలో. ఆ రోజు అరణ్యానికి వెళ్ళి ఆకులు అలములు పళ్ళు తిని దాని కోసం ఒక సరస్సులోకి దిగి నీళ్ళు త్రాగి ఒడ్డెక్కిపోతే బాగుంది, ఒడ్డెక్కలేదు, మత ధర్మం చేత నా యంత్రం లేడని చెప్పేసి ఆ చెరువుడు మొత్తం అలా కళ్ళు చేసింది ఏనుగు. చేసితే ఎక్కడో అడుగుని తాగినడు మొదలు వచ్చి ఆ బాధ పల్లాక దాన్ని కాలు పట్టుకుంది. మనకు భాగవతం 81 రోజులు చెప్పారు. నారాయణ గ్రంథంలో 81,000 సంవత్సరాలు పోరాడేదండి. 81,000 సంవత్సరాలు పోరాడితే దాని బలం తగ్గిపోతూ ఉంటే నా ఎంత బలం ప్రపంచం నాకెందుకు బలం తగ్గిపోతుంది ఆలోచనకి లావక్యంత జులేడు ధైర్యం విలోలం బయట ఉందట్టను మూర్తవచ్చంఢమగుంఢస్యం శ్రమం భయ్యడం నీవే తప్ప ఇత పరం విడుగం మన్యం పంతకం జీనును రావా వరద కావవా ఈశ్వర సంరక్షించు భద్రాత్మక. ఇప్పుడు మనుషు స్థితి అలాగే ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు కనిపిస్తాడు, సుఖాల్లో ఉన్నప్పుడు ఏ మనిషికి దేవుడు కనపడదు. ఇదంతా నా పుణ్యమైన వదిన, మా ఆయన నేను సంపాదించుకున్నది ఎంత మందే అంటాడు. కర్మ వచ్చాక కష్టం వస్తే ఏ దేవుడు వచ్చినాయి, ఎక్కడ ఉన్నాడు దేవుడు, నాకే కష్టాలు. బలము భాగ్యం ఉన్నప్పుడు దేవుడు కనబడలేదు ఈ మనిషికి. కష్టాలు వచ్చిన మంది భగవంతుని మీద గిద్దేసింది అమ్మ. ఏమండి ఇది ఏడుకు కూడా బలవంతుడు పోరాడి పోరాడి బలం లేనప్పుడు అనిపించిందట. ఎక్కడో భగవంతుడు ఉన్నాడయ్యా, భగవంతుడు లేకపోతే నాకెందుకు కష్టం, ఇంత బలవంతుడు నాకెందుకు కష్టాలు, లావక్యంత లేదు ధైర్యం. ఈ ప్రపంచంలో శక్తి అంతా తగ్గిపోయింది, నా ధైర్యం కోల్పోయింది. నాగులు తగ్గుతుంది, శరీరం నుండి 72,000 నాళ్ళు ఒట్టు తగ్గిపోతుంటే ఓహో ఎక్కడో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఓ భగవంతుడా రావా రక్షించవా చేసిందా. అప్పుడు ఎక్కడున్నాడు ఎవడికి దేవుడు అసలు? ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లేనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎప్పుడు నాద మధ్యలైన వాడెప్పుడు సర్వము తానైన వాడెప్పుడు వాని ఆత్మభావ ఈశ్వరునే శరణంబు వేడిద. ఈ సృష్టించేవాడు పోషించేవాడు లైఫ్ చేసి ఎవడో ఒక భగవంతుడు ఉన్నాడయ్యా ఈ ప్రపంచం నడిపించేవాడు, అలాంటి ఓ భగవంతుడా రావా అని అన్నాడట. అయితే భగవంతుడు ఎక్కడున్నప్పుడు అలవైకుంఠపురం బిలో నగరిలో ఆమూల సముదం బుధాపల మందార వనాంతరాముత ధర ప్రాంతేతు కాంతోపలాత్తుల పర్యంక రమా వినోదేగు ఆపన్న ప్రసన్నందకు విప్పుల నాగేంద్రంపు పాహి పాహి అని పుణ్యాలించు సంరంభి అయి లక్ష్మీదేవితో సల్లపడు 700 మరణ హాయిగా ఉన్నాడట. ఈ ప్రార్థన విన్నాడట. ఎవరి ప్రార్థన? గజేంద్రుడి ప్రార్థన. అయ్యయ్యో నా భక్తుడు ఎంత ప్రాధాన్యపడుతున్నాడే అని ఎలాగ బయలుదేరినాడండి. సిరికిన్ చెప్పడు శంక చక్క యుగముం చేదోయి సంజంపడా పరివారంపును చేరడ భ్రగతిన్ మన్యంపడా కన్నికా కాంతలం దండలను చక్కదిద్దడు వివాద ప్రోచిత శ్రీముతో పరిచే లాంఛనమైన వీణడు గజ ప్రాణ మనోత్సాహియై. ఆ భక్తుడి యొక్క ఆజ్ఞతో పిలిస్తే ఆ ఆజ్ఞ యొక్క తట్టుకోలేక విష్ణుమూర్తి సరస్సల్లాపలు ఆడుకునేటువంటి ఆ సందర్భంలో లక్కీదేవి యొక్క కైటి కొంగు ఒళ్ళో ఉండిపోయినా ఆ కొప్పులు సర్దించకుండా చంక చక్క పెట్టుకోకుండా గరుడు వాహనం ధరించకుండా పరిగెట్టి పారిపోతాడటండి. దీనికి శ్రీనాథుడు కూడా పెద్ద కథ అయ్యాడట. ఆ కథలు వేరే ఉన్న తర్వాత చెప్పుకున్నాం కదండి. అంటే భక్తి ఎట్లాగా ఉండాలా? ఆర్తితో కూడిన భక్తి ఉండాలా. ఆ ఆర్తితో కూడిన భక్తి ఎలాగొస్తుందంటే కలియుగంలో నామనామ సంకీర్తన చేయగలగండి, దైవాన్ని ప్రార్థించగలగాలి. ఎవరైతే రామ కృష్ణని మీలాగా భగవంతుని యొక్క భజనని భగవంతుని యొక్క పాటల్ని పాడుకుంటూ జీవితాన్ని కాలం గడుపుతారో వాడు అంతే ఆలయానికి వెళ్ళదని చెప్పొద్దని. ధర్మ మార్గంగా జీవిస్తే ఆలయంతో పని లేదు. మనిషి జీవితంలో ధర్మంతో పనిపెడితే ఆలయం పని లేదు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఆలయానికి వెళ్తే అది పని లేదు. ఎందుకంటే దాని ఫలితం దానికే. నువ్వు తీగ తీసిన తర్వాత స్వామి తప్పు అయిపోయిన దేవుడికి 100 యాగాలు చేసినా ఈ పాపం ఆ పుణ్యం ఈ పాపం పోదు. కాబట్టి నువ్వు ధర్మబద్ధంగా జీవించినప్పుడు దేవాలయంకి ఎందుకు వెళ్ళాలంటే ఆ దేవాలయం నమ్ముకుని ఒక అర్చకుడు ఒక పూజారి ఉంటాడు. వాడు బ్రతకాల, వాడి కుటుంబం బ్రతకాలి, పిల్లలు చదువుకోవాలి, వాడి భార్య బ్రతకాలి. కాబట్టి నువ్వు పట్టుకెళ్ళేటువంటి ఆ బియ్యము ఆ పప్పు ఆ ఉప్పు వాడు తిని బ్రతకాలి. కాబట్టి అందుకు దేవాలయంకి వెళ్ళాలా. నీకోసం వెళ్ళక్కలేదు, నీ ఇంట్లో దేవుడు ఉన్నాడు, నీ భర్త నీకు దేవుడు, నీ ఇల్లే దేవాలయం. దేవో దేవాలయ ప్రాప్త జీవో దేవ సనాతన. ఈ దేశమైనటువంటి దేవాలయంలో జీవుడు అనే దేవుడు ఉన్నాడురా అని చెప్తున్న శాస్త్రం. ఇల్లే దేవాలయం. పూర్వం ఎక్కడ నీకు దేవాలయం? ఇప్పుడు ఇంటింటికి ఒక దేవాలయం కట్టేస్తాను. పూర్వం ఎక్కడ ఉందండి దేవాలయం? పూర్వం లేవు కదా. నీ మనసు నీకు దేవాలయం. అందుకే మనిషే దేవుడు కొందరికి, మనసే దేవుడు కొందరికి. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌనా, పరమాత్మ నిశ్చలమైతే జీవాత్మ నిశ్చలమౌనా. ఆవుకి రంగులు ఉన్నవి కానీ పాలుకు ఇది పాలుకు రంగులు ఉన్నాయా? ఆవు వంటిదే జీవాత్మ, పాలు వంటిదే పరమాత్మ. పువ్వుకి రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా? పువ్వు వంటిదే జీవాత్మ, పూజ వంటిదే పరమాత్మ.
చెరుకుకి కనుపులు ఉన్నవి కానీ తీపికి కనుపులు ఉన్నాయా? చెరకు వంటిదే జీవాత్మ, తీపి వంటిదే పరమాత్మ. మనిషికి రంగులు ఉన్నవి కానీ మనసుకు రంగులు ఉన్నాయా? ఏమండి, ఇంతమంది ఈ ఉండేటువంటి 40-50 మందిలో మంచి ఒక రకంగా ఉన్నాడు, కానీ మనసు మాత్రము ఒక్కటే. ఏమండి, వీటికి రంగు లేదు, దానికి రంగు ఉంది. కాబట్టి ఈ రంగే జీవుడు, ఆ రంగు లేనిదే దేవుడు. మానవా ఏమున్నది దేహము, ఇది రక్తమాంసమున అస్థి పంజరం, దీనిపై ఆలరా ఈ వ్యామోహం. మానవా ఏమున్నది దేహము, పుట్టేటప్పుడు తెచ్చేది లేదు, పోయేటప్పుడు కొనిపోయేది అసలే లేదు. రాకపోకలా చీకటి దారిలో దివ్య రవిరలు నీ దివ్య నామం. మానవా ఏమున్నది దేహము, నవమాసాలు కడుపులు చొరబడి నవరంధ్రములతో భూపై దిగబడి మట్టి మట్టిలో గాలి గాలిలో నశించు బొమ్మరా ఈ మానవ జన్మ. మానవా ఏమున్నది, చాలా పెద్ద పాట అనుకోండి. శరీరం మట్టిలో కలిసిపోతుంది, కాలు చేసిన భూమిలో పాటించాను. గాలి అంటే ఈ జీవుడు ఏ పుండు పాపాలు చేసుకున్నావో ఇంకొక తల్లి గర్భంలో పుట్టిపోవడం. ఓహో, యాదంతో పుట్టి చేయటం పెద్ద బంగారం మెచ్చిపోతున్నాడు. సంతానం అయితే చూడడానికి వెళ్తాం కదా, ఇరుగు పల్లె మరిపి ఓహో ఏం చెడ్డ పుట్టిపండి ఏంటి ఇలాంటి బంగారం చెడ్డ ఎంత అందంగా పుట్టిపండి. కత్తింట్లో నల్లగా పట్టకాలం కనపడ్డండి. ఏం చేయాలి పుట్టిపండి ఏంటి అంటే ఏమిటండి ఇది అంటే నువ్వు చేసేటువంటి ఆ పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ రూపంలో నీ దగ్గరికి వచ్చారనమాట. ఏమండి, నువ్వు చేసుకునేది నీకే. నువ్వంటేమో లక్షలు బ్యాంకులు వేస్తే ₹1,00,000 వడ్డీ వస్తుంది, 10 లక్షలు పెడితే 10 లక్షలు వస్తుంది కదండి. కాబట్టి భగవన్ నామమే అవసరం. హరే రామ హరే రామ హరే రామ అనరా, హరే రామ అనిన హరించునురా పాతకములు. హరే రామ హరే రామ హరే రామ అనరా, మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామ స్మరణ చేయరా. ఆలు బిడ్డలన్న తమ్ములెవరు వెంట రాదురా, వదలలేక వచ్చిన వల్ల కాటి వరకురా, నాది నీది జనడి మూడ తత్వము బిడనాడరా. ఏమండి, పండుగ వస్తుంది కదా, పండుగ వస్తే ఆ మనవరు తాతలు అందరూ వస్తారు కదా, తాత మనవలు వస్తారు కదా, కూతురు కొడుకులు కొడుకులు వస్తారు. ఆ పండుగ ఇంకో వంటకాలు అని చెప్పేసి ఆ మనల్ని తీసుకుని వస్తారు తాత. ఎక్కడికి ఆ 300 ఎకరాల జీడి కొడుకు నాటోడు కూర్చొని వెళ్తాడట. ఇదిరా నాన్న ఇదంతా సరే మీ నాన్నకి రాసినానరా ఇది అని చెప్తాడు. ఆ మామిడి తోటకి తీసుకెళ్ళి ఈ 300 ఎకరం మందే. ఆ భూమి అంటారు, భూమి నాదనకు భూమి పక్కును నవ్వు, దానహీనును చూచి ధనము నవ్వు, కథనహీనును చూచి కాలుండ నవ్వురా. ఇష్టదాగ్రాముడు అంటే వేమనం. ఈ భూమి నాది నాది అంటే భూమి అంతా పనికి మాయనుడా. నీ తాత వచ్చినాడా, ఆడు నాదే అన్నాడు, ఆడు వెళ్ళిపోండు. ఆడి కొడుకు వచ్చినాడు, ఆడు వెళ్ళిపోయినాడు. నువ్వు వచ్చినావు, నువ్వు రేపు వెళ్ళిపోతావు. నువ్వు నీ మనం తీసుకొచ్చి నాది అంటావా? నీ ముందు వాళ్ళు వెళ్ళిపోదు, నీ వెనకాల వెళ్ళిపో. నేను మాత్రం ఇక్కడే ఉన్నాను రా, నీకు చేరుకుంటురా. నేను మాత్రం నీ దగ్గర చేరబోతుంది, నీతో రావాలి కదా. నువ్వు వెళ్ళిపోతే నీ దగ్గరే ఉంటుంది అంటే నీది కాదు కదండి. చూడండి, డబ్బులు పనితే నా చెయ్యి, నా డబ్బు, నా భూమి, నా పుస్తకాలు, నా బీరువా, నా ఇల్లు నీదే. నీకు ఇల్లు అనేది నీకు కాలేదు, నీది అంటే నీకు కాలేదు. అంటే నా చెయ్యి మన శరీరంలో భాగం ఇది, నా చెయ్యి అంటాను కానీ నేను అల్లా కొట్టానువే. అలాగే వీరువ దగ్గరికి వెళ్ళి తలుపు తీసి డబ్బులు చూసుకుంటే ఆ ధనం అంతంతట ఓరి పనికి మేనోడా దాన ధర్మాలు చేయు. మరి అందరూ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి సభలు జరిపి సభలు తీయు. ఖర్చు పెట్టి పుణ్యం తోడుతూ ఉంటే ఊరుతూ ఉంటుంది, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఆ డబ్బు తీసుకెళ్ళి చూస్తూ ఉంటే డబ్బు అంటుంది. నువ్వు ఖర్చు పెట్టకపోనే నీ కొడుకు తాగుపోతున్నాడు, ఆ తాగేసి ఖర్చు పెట్టాడు, నీ పైసా కూడా ఉంటాడు, ఇలాగైనా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అని ధర్మం అవుతుందట. ఎవరిని దానం చేయనటువంటి వాడిని చూసి. కలహీనును చూచి కాలుండ నవ్వురా. మన అర్జునులాగే యుద్ధంలోకి వెళ్ళిపోయి వీళ్ళందరూ చచ్చిపోతారు కావాలా, చచ్చిపోతే రాజ్యం వస్తుంది కావాలా, మొగులు చచ్చిపోతే చల్లాలెంతో దిగ్మాలిపోతారు, ఇంకోసం తిరుగుతారు. ఇదేంటి రా అని చెప్పేసి యుద్ధమానికి పడిపోండి యుద్ధంలోనే కదండి. యుద్ధ భూమికి వెళ్ళాట, వీరులుగా తిరిగి వస్తే ఆ యంత్రంలో నవ్వుతాడట. ఒరి తిరిగి కూడా నువ్వెందుగా చచ్చిపోతే స్వర్గం వస్తుంది, బ్రతికితే రాజ్యం వస్తుంది అని యంత్రంలో నవ్వుతాడట. కాబట్టి ఈ ప్రపంచంలో ఏది ఇది కాదు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు,
వెళ్ళిపోయిన నాడు వెంటరాదు లక్షాధికారైన లవణ అన్నము కాని మెరుగు బంగారము బ్రెంగబోడు యుద్ధ మార్చిన చేతి ఎంత వీకుట కాని కూడబెట్టిన ధనము కుడువబోడు పొందుగా మురుగైన భూమి లోపల దాచి దాచి తుదుకు దొంగల కౌను దొరల కౌను భోజన వికాస శ్రీధర్మపుర నివాస దుర్గ సంహార నరసింహ దురితి దూర. ఈ ప్రపంచంలో ఏది నీది కాదురా నాయనా, ఎంత భాగ్యం దీంట్లో పుట్టినా నువ్వు ఎలాగైతే గోచు లేకుండా మొత్తం లేకుండా వచ్చినావో ముసాన్ని కలిగే వెళ్ళిపోతారా. కాబట్టి మధ్యలో ఇదంతా కూడా సినిమా రిహర్సో, ఈ రిహర్సలో నీ భాగమే తప్ప నీ ఏది నీది కాదు. కాబట్టి ఈ శరీరం అనేటువంటి శరీర అవయవాలు బలం ఉన్నప్పుడే నువ్వు భగవంతుని ప్రార్థించు. ఏమండి ఆ భగవంతుని ఇప్పుడు ప్రార్థించలేకపోతే నేను ఎప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ముసలైపోయి భగవంతుని ప్రార్థించమంటే కళ్ళు కనిపించకపోవచ్చు, కాళ్ళు చేతులు పనికి రాకపోవచ్చు. అప్పుడు భగవంతుడు ఎందుకు మనం చూడండి కావాలంటే మన సభలో సకాలం చెప్పుకొని కుర్చీ మీద కూడుకోను. ఎందుకంటే వయసు మీద కూడా నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు కింద కూర్చుని స్థితి మనకు ఉంది. శరీరమే సహకరించకపోతే నువ్వేం జపం చేయగలుగుతావు, నువ్వేం సాధన చేయగలుగుతావు, ఎంతసేపు నువ్వు కూర్చోగలుగుతావు సాధన. ఏమండి బ్రతికి నన్నాలు నీ భజన తప్పనుగానే మరణకాలమునందు మరుతునేము ఆ వేళ యమదూతలాగ్రహంపున బట్టి ప్రాణములు పెకలించి పట్టినప్పుడు కపవాత పైత్యములు కప్పగా భ్రమచేత కంప ముద్వమందు కష్టపడుతూ నాకి ఇప్పుడే పిలిచిద నీ నామ భజన తలకిదం చెవులు విన భయ్య ధైర్యమగును ఘోషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితి దూర. కాబట్టి భగవంతుని నువ్వు ప్రార్థించాలంటే నీ శరీర అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థించగలుగుతావు. కళ్ళు కల్పించడం దేవుడు నువ్వే చూడగలుగుతావు, చెవులు వినబడిపోతే నువ్వేటి వినగలుగుతావు, కాలు చేతులు ఆరకపోతే నువ్వెక్కడ చేయగలుగుతావు. ఏమండి అలాంటి ప్రార్థన చేయగలగాల. అలాగే భగవంతుని కూడా ఏం కోరుకో తెలుసా? మీరు సుధాముడు తెలుసా? ఎవరైనా విన్నారా? ఆడే కుచేళ్ళు శ్రీకృష్ణ పరమాత్మకి వెళ్ళేటప్పుడు భార్య అంటుంది, ఏమండి నీకు దరిద్రం ఏర్పడింది, నన్ను చేసుకున్నాం, నాకు దరిద్రం వచ్చింది, తింటా నీకు తింటేదు, నిన్ను చేసుకుని నాకు తింటేదు, ఈ పని పనులు పుట్టుకొని వీడికి ఆకలితో చేస్తున్నాడు, వీడు ఏడేస్తున్నాడు, పాలు పెట్టలేను, పాలు పెట్టిన పాలు లేవు, నువ్వు తెచ్చే తిండి లేదు, తిండిన పాలు లేవు, కాబట్టి నీ కృష్ణ పరమాత్మ రాదన్నావు కదా, మరి ఇల్లు అడగబోయా ఆవు తింటే మొత్తం ఇష్టం లేక